40 రోజులు 40 మాస్టర్స్ అనే ప్రోగ్రాంలో సీజన్ 2లో 37వ రోజుకు ప్రతి ఒక్క మాస్టర్స్ కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ఇప్పుడు 1 గంట సేపు ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని చేశాము. ఇప్పుడు ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం తీసుకుందాము. ఈరోజు మనకు అనకాపల్లి నుండి బాల సరస్వతి మేడం గారు మన జూమ్ కి విచ్చేసి ఉన్నారు. మేడం గారికి 2007లో ఈ ధ్యాన ప్రచారం అయింది. తర్వాత ధ్యానం చేస్తూ ఆమె ఆరోగ్యం చాలా బాగా చేసుకున్నారు. తర్వాత 2008లో పిరమిడ్ సెంటర్ నిర్వహించడం, 2010లో పిరమిడ్ ప్రతిదీ సార్ చేతుల మీదుగా కరుణామయ పిరమిడ్ ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి అనేక గ్రామాలలో ధ్యాన ప్రచారం చేస్తూ, శాకాహార ర్యాలీలు చేస్తూ ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మేడం అయితే 108 గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో 11 రోజుల చొప్పున ధ్యానం అనేది ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రోజు మేడం యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. మేడం ను జూమ్ సెషన్ కి ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. అన్మ్యూట్ అవ్వండి మ్యామ్, అన్మ్యూట్ అవ్వండి. ఎస్ ఎస్. థ్యాంక్ యూ అండి, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన జూమ్ సెక్షన్కి మీ అందరికీ థ్యాంక్ యూ. మనం ముందుగా ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చిన పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, సదానంద యోగేశ్వర్లకి, సద్గురువులందరికీ శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు చిన్నతనం నుంచి అనారోగ్యాల కారణంగా నేను కూడా ఈ చక్కటిది మరి ఈ ధ్యానంలోకి రావడం అయింది. మరి ముందుగా మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన పితామహ పత్రిజీకి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలంటే సేవ అనే రూపంలో మనం ఇచ్చే రుణం తీర్చుకోవచ్చు మన గురువు గారికి. అనారోగ్యాల కారణంగా నేను 2007లో రావడం అయింది. నా పేరు బాల సరస్వతి, మాది అనకాపల్లి. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆస్తమా ఉండేది. దాని తోడు నాకు 20 ఏళ్ళు దాటిన తర్వాత ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ ఒకదానికొకటి ఎక్కువయ్యాయి. తర్వాత సైనస్, తర్వాత ఎలర్జీ, లేడీస్ ప్రాబ్లం, గర్భసంచికి ఇబ్బందులు, అలాగే ఎలర్జీ, మూలవ్యాధి, ఇలా రకరకాల ఒకదానికి వాడితే ఇంకొకటి సైడ్ ఎఫెక్ట్, అలాగా మందులు అన్నమాట. మొత్తం చాలా మందులు వాడడం. వాయిస్ వినిపించు. చెప్పాలా మేడం? ఎస్ చెప్పండి మ్యామ్, కంటిన్యూ చేయండి. మీ కెమెరాను స్ట్రైట్ చేసుకోండి. ఏంటి కెమెరా పెద్దది చెయ్యాలి, కానీ ఇది క్రాస్ గా ఉంది. ఇప్పుడు పెట్టండి సార్, అది ఇప్పుడు వస్తుంది.
కెమెరా వస్తుంది సార్, దాన్ని స్ట్రైట్ గా కాకుండా అడ్డంగా పెట్టండి. కెమెరా వస్తుంది. తిన్నగా వస్తుంది, కెమెరా వస్తుంది సార్, మీరు పెట్టేసేయండి, మేడం చెప్తారు క్లాస్. కనిపిస్తుంది మీకు కనిపిస్తుందా? ఓకే, అడ్డంగా పెట్టండి. అడ్డంగా అవట్లేదు. అడ్డంగా అవట్లేదు, అలా చాలు. అడ్డంగా పెట్టాను. ఓకే ఓకే, నిలువుగానే పెట్టండి, అడ్డంగా రావట్లేదు. ఓకే అండి. అలాగా రకరకాల అనారోగ్యాలతో సతమతం అవుతూ నేను ఒక మందులు ఏంటంటే అలా వాడుతూ 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 నా జీవిత ప్రయాణంలో మందులు, ఆయాసం టాబ్లెట్స్, ఇంకా నిద్ర రాకపోతే నిద్ర టాబ్లెట్ అప్పుడప్పుడు ఇలాగా ఎడిట్ అయిపోయిన ఆ టైంలో ఏంటంటే ఇంకా మందులు దేనికైనా ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఈ లేడీస్ ప్రాబ్లంకి దానికి కూడా అవ్వకుండా నాకు మత్తు పట్టేది కదనమాట. డిఎన్సీలు 2 సార్లు చేశారు పెద్ద ఆపరేషన్ చేయడానికి. దానికి కూడా మత్తు పట్టదు తినకి అనగానే ఇంకా మందుల మీద అలాగ బేస్ అయ్యి నన్ను నడిపించేవారు. ఎన్ని రకాలంటే అనకాపల్లి హాస్పిటల్ అన్ని తిరిగా, వైజాగ్ హాస్పిటల్, రాజాం, ఇలాగ చేప మందులు వాడడం, మృగశిర నక్షత్రం వస్తే ఆ టైంలో చేప మందులు మింగడం, ఇలా రకరకాలైనటువంటి ఆయుర్వేదం, తెలుగు మందులు, ఇంకా ఆకులు, అంటే ఒక మెడిసిన్ లా పనిచేసే చాలా మంది చెప్తే ఆకులు వైద్యం లాగా అవి మరగబెట్టుకొని తాగడం, రకరకాలైన కొబ్బరి పువ్వు, పటికి ఆకులు, రకరకాల అరటి డొప్ప నీళ్లు, ఒక్కటి కాదు ఎవరేం చెప్తే అలా వాడుతూ ఉన్నది. ఇంకా చిన్నతనం నుంచి ఉన్న ఈ అనారోగ్యాలు 20 సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువై నా 40 ఏళ్ల వరకు చాలా చాలా విపరీతమైన ఇంకా అనారోగ్యాలు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా ఎక్కువ ఆస్తమా వస్తే నేను మంచం ఎక్కితే ఇంకా జ్వరం 20 రోజులు, 15-20 రోజులు నేను మంచం దిగలేని పరిస్థితి. అలా ఉంటుంది. ఒక ముసలితనం లాంటి జీవితం నేను ఎక్కువ గడిపాను. 2007 వచ్చేసరికి నాకు 40 సంవత్సరాలు. 40 వచ్చేసరికి చక్కగా జ్యోతిష్కంలో చెప్పడం ఏంటంటే, మా అమ్మతో చిన్నతనంలో వెళ్ళినప్పుడు ఈమె ఈ అనారోగ్యాలతో ఇలాగా రాను రాను 40 వచ్చేసరికి చెప్పలేము, చనిపోవచ్చు కూడా, లేదంటే బ్రతికితే చాలా ముసలయ్యే వరకు బ్రతుకుతుంది. ఈ అనారోగ్యాల కారణంగా ఈవిడ మాత్రం చాలా సిక్కై చెప్పలేము ఆయుష్ అన్నట్టుగా చెప్పి, అది కూడా చిన్నతనంలో నేను మా అమ్మతో వెళ్ళినప్పుడు వినడం వల్ల ఆ ముద్రలు కూడా నా మీద ఎంతో పడిపోయి ప్రభావం చూపించేది. ఏమవుతుందో ఏంటో నా ఆరోగ్య పరిస్థితిని. అలాగా ఆ సమయంలో చిన్న పిల్లలకి నాకు 40 వచ్చేసరికి మా అమ్మాయిలకు కూడా చాలా, నాకు 3 పాపలు, 2 పాపలకి 17 ఏళ్ళకి ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే పెళ్లిళ్ళు చేయడం జరిగింది. ఎందుకంటే నేనేమైపోతాను, నా ఆరోగ్య పరిస్థితి ఎలాగుందన్న భయంతో నేను చాలా వేగంగా పెళ్లిళ్ళు కూడా చేశాను 2 పిల్లలకి అప్పటికి. అప్పుడు 2007 అంటే నాకు 40 కంప్లీట్ అయ్యి నాకు ఏ భయాలైతే ఉన్నాయో అంతవరకు ఉన్న చీడపీడగా ఉన్న జీవితం అంతా కూడా ఉన్నది. 40 సంవత్సరాలు 9వ నెల 12తో పూర్తయితే 10వ నెల 13ని నాకు ఈ ధ్యానం చక్కగా 40 సంవత్సరాల 40 రోజుల తర్వాత నాకు అద్భుతంగా ఈ ధ్యానం అందింది. శ్వాస మీద ధ్యాస అనేది ఒక మా ఊరి మాస్టర్ అయితే అప్పటికి ఉన్న మాస్టర్ ప్రకాష్ గారు, బుద్ధా ప్రకాష్ గారు, ఆయన దగ్గర నేర్చుకున్న ఒక శిష్యుడు జగన్నాథరావు, ఆయన కూతురు, మాది గాజుల షాపు, నేను షాప్ దగ్గర ఉన్నప్పుడు మా అక్కతో చెప్పి బాధపడుతున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చి గాజులు కొనుక్కోవడానికి వచ్చి 18 ఏళ్ళు, అమ్మాయి పేరు రమ్య, తన ద్వారా నాకు ఈ ధ్యానం అందింది. ఎందుకు ఏడుస్తున్నాను అడిగితే, ఇలా ఒంట్లో బాగోదమ్మా చాలా అనారోగ్యాలంటే, పిరమిడ్కి తీసుకెళ్తాను రేపు, మెడిటేషన్ చేద్దు కానీ పిన్ని అని తీసుకెళ్తాను. అక్కడి నుంచి నేను 40 రోజులు ధ్యానం మొదలు పెట్టాను. మా ఇంట్లో ఏంటంటే పరిస్థితి అప్పటికి మా వారు మాలేసుకున్నారు, అయ్యప్ప స్వామి మాల, శాకాహారంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో నాకు కూడా ఎంతో అద్భుతం అయింది. 18 రోజులు చేసేసరికి అయ్యప్ప స్వామి మాల్లో ఆయన ఉన్నారు, నేను 18 రోజులు చేసేసరికి అయ్యప్ప స్వామి మెట్లు అంటే ఏంటో అర్థం నాకు లైఫ్ లో చూపించాడు భగవంతుడు. ఒక రోజు రాత్రి
ఆ రోజు నేను మొదలుపెట్టి ధ్యానం ఉదయం గంట, మధ్యాహ్నం గంట, రాత్రి గంట చేసేదాన్ని. ఆ 2013 తారీఖు నుండి 10వ నెల 13వ తారీఖుని మొదలుపెట్టింది. ఆ క్లాస్ విని జగదీశ్వరి మేడం క్లాస్‌కి వెళ్ళాను. 1 డే శిబిరం. చాలా అద్భుతంగా నచ్చింది ఆ అనుభవాలు, ఆ క్లాసులన్నీ. అది చూసి నేను రోజుకు 3 గంటలు మెడిటేషన్ చేసేదాన్ని. గంట, గంట, గంట. అలా మొదలుపెడితే 18వ రోజుని 18 మెట్లన్నట్టుగా నాకు ఆస్ట్రల్ సర్జరీ, ఈ ఆస్తమా ఏ స్పాట్‌లో అయితుందో ఒకరోజు 18వ రోజు రాత్రి నేను ధ్యానం చేస్తుండగా ఆస్ట్రల్‌గా ఇక్కడంతా ఆపరేషన్‌లా జరిగింది నాకు. ఈ హార్ట్ దగ్గర. ఏ ఆయాసం వచ్చి ఊపిరాడక, నేను నిద్ర లేక, ఎన్ని రాత్రుల్లో, ఎన్ని సంవత్సరాల్లో తెలియసను నేను. ఆ రోజు ఆ హీలింగ్ ప్రాసెస్‌లో ఆస్ట్రల్ సర్జరీలో నాకు ఆస్తమా తగ్గిపోయింది. నాకప్పుడు వండర్ అనిపించింది ఈ ధ్యానం. అయితే ఇది 40 రోజులు కంటిన్యూ చేస్తూ ప్రాక్టికల్ చేయాలనుకున్నప్పుడు నాకర్థమైంది ఏంటంటే, నాకు తెలియకుండానే నేను మందులు, ఇన్‌హేలరు, టానిక్‌లు, టాబ్లెట్స్ మొత్తం అన్నీ మానేసాను. అప్పటికి నాకు తెలీదు కానీ. అప్పుడు నాకర్థమైందనమాట. ఇదేదో చాలా మహత్తరమైంది. మనకైతే తెలీదు గానీ దీని సంగతి. ఇది ఇన్ని సంవత్సరాలు నా 40 ఏళ్ళు నేను తగ్గించుకోలేనిది, ఇప్పుడు చక్కగా ఇది తగ్గించుకున్నానంటే, ఇది ఇంకా కూడా సర్వరోగ నివారణి కదా! ధ్యానము అంటున్నారు గదా! దీన్ని ఇంకా పట్టు చూద్దామని ఉన్న అనారోగ్యాల మీద స్టడీ జేస్తూ, ఇంకా సాధన పెంచుతూ, చిన్న బుక్ ఇచ్చారు. 'ధ్యాన తరంగాలని' మేడం. ఆ బుక్కుని చదువుతుంటే అందులో మౌనం ఉండాలనుంది. మౌనం ఉంటూ ఏదుంటే అది, ఏది ఎవరైనా చెప్తే అది చేసేదాన్ననమాట. చాలా మంది తక్కువ మాస్టర్స్ మనకాడున్నప్పటికి. అలా చేస్తూ ఏంటంటే స్టడీ చేస్తూ నాకు నప్పలేని వంటకాల్ని ప్రీతిగా వండుకుంటూ చక్కగా ఎన్నో రకాలు నాకు పడేవి గాదు. అవన్నీ ఒక్కొక్కటి నేను 20, 25 సంవత్సరాల నుంచి నేను స్వీట్ గాని, పాలు, పెరుగు, మజ్జిగ, స్వీట్సు, కూరగాయలు ఎన్ని అంటే తినేవి బీరకాయ, ఆనపకాయ, తోటకూర, ఆకుకూరల్లో. పప్పుల్లో కందిపప్పు. చాలా తక్కువ తినేవి, తినలేనివి ఎక్కువ. అలాంటిది ఫస్ట్ వంకాయ కూర మీద స్టడీ చేశాను. చక్కగా ప్రేమగా, ప్రేమపూర్వకంగా వంట చేసి దాన్ని ఆస్వాదిస్తూ తింటప్పుడు నాకు ఆ రోజు ఫస్ట్ టైము నాకు ఏం చేయలేదు. అప్పుడు అర్థమైంది. సృష్టిలో ఉన్నదేమీ లేదు అసలు. అంత అద్భుతమే. నాలో ఉన్న లోపాలే ఇవన్నీ నా దృష్టిలోని, నాలో నా భావనలోని ఉంది. నా భావనా క్షేత్రాన్ని మార్చుకుంటే అద్భుతం చేయొచ్చు ప్రతి మనిషి అన్నది నాకు అర్థమైంది. ప్రతి వస్తువు ప్రాక్టికల్ చేశాను నేను. నేను అప్పటి వరకు తినలేనివన్నీ ప్రాక్టికల్ చేశాను. ఈలోపు నాకు 40 రోజులైంది. నేను మళ్ళీ శాకాహారం నుంచి మాంసాహారం తినేద్దాం అనుకునే టైంకి మళ్ళీ ఇంకో బ్రేకేసాడు భగవంతుడు. ఏంటంటే నాకు చక్కటి సూక్ష్మ శరీర యానం అనేది కూడా నాకు తెలియకుండానే నాకు జరిగింది. కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నాను. నాకే కోరికలు అప్పటిదాకా నాకసలు మంచి కలొచ్చేది గాదు. కాశీ విశ్వేశ్వరుడిని సూక్ష్మ శరీరయానంలో చేసి దర్శించుకొని, అక్కడ పొందిన అద్భుతమైన అనుభూతి ఏటంటే, నేను దేనిలోనైనా అలా ఆఖరి కుర్చీలోనున్నాను. నా చదువుల్లో ఆస్తమా నుంచి నేను వెనకబడి ఉన్నాను చిన్నప్పటి నుంచి. 5లోనే నేను మానేశాను. 5వ తరగతి చదివే. అన్నీ కూడా వెనకబడి ఉన్న నా జీవితంలో ఏ ఆనందం లేదు, సుఖం లేదనుకున్న నేను, అప్పుడు నాకు వచ్చిన కల మెసేజ్ ప్రకారం నేను ముందుకొచ్చాను అన్నది ఒక పంతులు గారు చక్కగా అర్చన చేస్తున్నారు. ఒక ఆమె ముందునుంది కాశీ విశ్వేశ్వరుడి దగ్గర, నేను వెనకున్నాను. ముందుకు జరిగి కుంకుమ తీసుకొని పెట్టుకున్నాం. ఆయన మౌనంతోనే ఇలా వెనక్కి జరగమన్నారు. జరిగిన తర్వాత ఆయన చెంబుతో నీళ్లతో అభిషేకిస్తున్నారు. తులసి దీంతో, వనంతో. అభిషేకిస్తూ నన్ను చూస్తూ గమనిస్తూ తదేకంగా నన్ను ముందుకు రమ్మని అభిషేకం ఉన్న పాత్ర ఏసి శివుడికి నన్ను అర్చన చేయమన్నారు. నాకు వండర్ అనిపించింది. అప్పుడు మా ఇద్దరు పాపలకు పెళ్ళయింది కదా! పెద్ద పాపకి పాప పుట్టింది. నాకు ముగ్గురు పాపలే కదా! మా రెండో పాపకు మే నెలలో పెళ్ళయింది. నేను 10వ నెల 13 వచ్చాను మెడిటేషన్. మా పాప నెల తప్పి ఒక మనవడు పుడితే బావుంటుందని కోరిక కలిగింది నాకు. అనారోగ్యాలన్నీ తగ్గాయి కదా! అది గాని అయితే నేను నా ఆఖరి శ్వాస వరకు ఈ శ్వాస మీద ధ్యాసను వదలను అనుకున్నాను నాకు తెలియకుండానే. ఆ సంకల్పం ఏమైందంటే మరి ఈ సూక్ష్మ శరీరయానం జరగడంతో మళ్ళీ శాకాహారం కంటిన్యూ చేయాలనిపించింది. నేను అలా చేయడం, మా పాప నెల తప్పడం, చక్కగా 9 నెలలకి గౌతమ్ బుద్ధుడు లాంటి బుద్ధ అనే పేరు పెట్టాం.
మనవడు కూడా పుట్టడం జరిగింది. తర్వాత ఏంటంటే నా లైఫ్ లో కావాలి అనుకున్నది, నా జీవితంలో ఏదైతే మారాలనుకున్నానో ఒక భర్త నుంచి మార్పు కోరుకున్నాను. ఎందుకు ఇన్నాళ్ళు చిందరవందరగా ఉన్న ఈ జీవితం అసలు ఆ ఇద్దరికి నప్పకుండానే ఈ 20 ఏళ్ళు ప్రయాణం అయిపోయింది. నాకు 19 పెళ్ళైంది, 21 సంవత్సరం ప్రయాణం అయిపోయింది. ఇది కూడా మరి అనారోగ్యాలన్నీ రూపుమాపుకున్నాం కదా. పాపకి ఎలా అనుకుంటే అలా అయింది. నా భర్తలో మార్పు చూడాలన్న ఆకాంక్ష. ఇవన్నీ కలిపే నా లైఫ్ లో మా పాప నెలతప్పడం, మా వారి మీద నన్ను చక్కగా ఇంకా సంకల్పాలు చేస్తూ, ధ్యానం చేస్తూ, మౌనం గంటలు గంటలు ఒక రోజు ఉండడం, 2 రోజులు ఉండడం, ఇలా చేస్తూ నేను చేసినప్పుడు నా జీవితం 10వ నెల 13 మొదలు పెట్టాం 2007. 2008 6 నెలల్లోనే ఎంతో అంటే జూన్లోన జూలైలోన మొత్తానికి మా వారు ధ్యానం చేయడం, మా వారు అన్ని సరికాని లక్షణాలన్నీ సరి చేసుకోవడం, మెడిటేషన్ చేయడం, శాకాహార కుటుంబంగా మన పిల్లలకి, మన 3వ పాప కూడా నువ్వు పెట్టద్దు, ఉన్న 2 పిల్లలు కూడా శాకాహారంగా మనం మార్చి తీరాలని ఆ రోజు నుంచి, ఆ రోజు ఆయన చేసిన శుభ సంకల్పం ఈ రోజు వరకు 17 ఏళ్ళైంది. శాకాహార కుటుంబం, ధ్యాన కుటుంబం, నా పిల్లలు, నా భర్త, నేను ధ్యానం, మా మనవలు కూడా, మనవలు 6 మనవలు చక్కగా అందరూ శాకాహారంగా అయింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది నాకు. ఎంతవరకు ఈ 9 నెలల్లో నాలో జరిగిన మార్పు ఏంటంటే, ఎంత చిన్న తక్కువ టైంలో మన లైఫ్ ని మార్చుకోవాలంటే ఎంత తక్కువ టైంలో అయినప్పుడు మనం దీన్ని ఎన్నాళ్ళు నాకు తెలియకుండా నేను, నా షాపు, నా పిల్లలు, నా భర్త అనుకున్నాం. అప్పుడు సుఖం లేదు, సంతోషం లేదు, ఏది లేదు, ఆనందం లేదు. కానీ ఈ జీవితాన్ని, ఎంత ఆనందమయ జీవితాన్ని, ఎంత అన్యోన్యంగా భార్యాభర్తలు ఉంటూ, పిల్లలు మనం సర్దుబాటు చేసుకుంటూ, ఎంత బాగుంది కదా. మన చిన్న పాప 10th అయిన తర్వాత ఇంటర్లోకి వచ్చింది. అప్పుడు ఇంటర్ ఫెయిల్యూర్ ఫస్ట్. అక్కడి నుంచి తను నేర్చుకుంటూ, ధ్యానం చేస్తూ అద్భుతమైన మార్కులు సెకండ్ ఇయర్ లో ఇవన్నీ పాస్ అయిపోయాయి. మిగిలిన సబ్జెక్ట్స్ ఇందులో హైయెస్ట్ మార్కులతో పాస్ అయింది. ఇంకా మాకు ఇవన్నీ చూసుకున్న మాకు చాలా అర్థమైంది. అన్నిటికీ కూడా ఆన్సరు ధ్యానమే, దీనికి అన్నిటికీ కూడా శరణ్యం అన్న పరిస్థితికి నేను ఎప్పుడైతే వచ్చానో మా వారు వెంటనే సెంటర్ ఒక గదిని ఖాళీ చేసి వుడ్ పిరమిడ్స్ పెట్టి మేము వెంటనే సెంటర్ ఓపెన్ చేసాం. తర్వాత నాకు సార్ అయితే అప్పటికి కనిపించలేదు, కానీ బయట నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే వెంటనే ఉగాదికి సార్ మా పక్కనే మా లీలా మేడం గారిని ఓపెన్ చేశారు పిరమిడ్. అక్కడ రమ్మని అమ్మాయి రమ్య అన్న అమ్మాయి రమ్మన్నప్పటికీ కూడా నేను వెళ్ళలేదు. అప్పటికి తెలియక ఇంత ఆరోగ్యం పుంజుకున్నా. కానీ నాకు తర్వాత ఏంటంటే హాస్టల్ గా సార్ నేను చూసుకున్నాను. పెద్ద కళ్యాణ మండపం. జగదీశ్వరి మేడం గారు నాకు ఎవరైతే మెడిటేషన్ లో ఫస్ట్ క్లాస్ విని నేను ఆమె ద్వారా మారానో ఆ మేడం గారే, మేము అనకాపల్లిలో అందరం వెళ్తున్నాం, అదిగో బాల మేడం అంటే ఆవిడే సార్ అనేసి పరిచయం చేస్తున్నారు. మేము మెట్లు దిగి లోపలికి వెళ్తున్నాం. పెద్ద కళ్యాణ మండపం అన్నమాట. అక్కడ సారు ఎదురుగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఓహో అన్నారు. సేమ్ అదే నా లైఫ్ లో సంవత్సరం అయిన తర్వాత వైజాగ్ లో పెద్ద కళ్యాణ మండపంలో వచ్చారు. అదే కళ్యాణ మండపం మేడం ఆయనకు ఉన్నారు. అప్పుడు నన్ను వెళ్తుంటే మేడం బాగా చేస్తున్నారు వర్క్, చక్కగా కోవిలల్లో పెడుతున్నారు 40 days అనగానే సార్ చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు గురువుని మనం బయట చూడడానికి తహతాలు కంటే మనం లోపలే చూసుకోవచ్చు. లోపల వెంటనే చూసుకున్నాను ధ్యానంలో. నేను ఈ 1 year లోని గురువు గారిని ఇప్పుడు బయట చూడడానికి నాకు ఇంత టైం సంవత్సరం పట్టింది. అది 30 మంది అందరూ గ్రూప్ తో వెళ్ళానంటే నేను అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా పర్పస్ చక్కగా నన్ను ఎంత చేయగలను అంతా కూడా ధ్యాన ప్రచారం చెయ్యాలి. నేను ఈ రోజు 30 మందితో వచ్చానంటే నేను ఇంత మందితో తయారు చేసిన తర్వాత గురువుని చూసే అర్హత బయటని కలిగింది నా అంతర్ముఖంగా నేను చూసినప్పటికీ కూడా అన్నది నాకు అర్థమైంది. అక్కడి నుంచి నా లైఫ్ పర్పస్ ఎక్కువ ప్రచారం అన్నది నాకు అర్థమైంది. 40 days మొదలు పెట్టాం. అనకాపల్లి కోవిళ్ళన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు 11 రోజులు వచ్చింది, కానీ అప్పుడు 40 రోజులు అలా మొదలు పెట్టినా చక్కగా చేసాం. 2008లో మా వారు, నేను, మా చిన్న పాప నాకు నేర్పించిన అమ్మాయిని తీసుకొని బెంగళూరు వెళ్ళాం. ధ్యానమహా యజ్ఞం తర్వాత శ్రీశైలానికి 30 మందితో వెళ్ళాం. తర్వాత అమరావతి 50 మందితో వెళ్ళాం.
సేవల్లోని కూడా పాల్గొనివ్వడం. తర్వాత నుంచి వైజాగ్, తర్వాత మా వైజాగ్ వచ్చింది. వైజాగ్ వచ్చిన తర్వాత మేమంతా చాలా వర్క్ చేసాం. అప్పుడే సేవ ఎలా చేయడం, ఎంత బిజీగా ఉన్నప్పుడు మనం వన్నెస్ లో ఉండాలంటే సేవలో ఉన్నప్పుడే ఉండగలం అన్నది నాకు చాలా బాగా వైజాగ్ ధ్యాన మహాచక్ర అందరినీ మేము అప్పుడే టీం రెడీ అవ్వడం. వైజాగ్ వాళ్ళు మమ్మల్ని ఇలా కావాలి, వరినోక కావాలి, పిండ్లు కావాలి, ఇవన్నీ తయారు చేయించండి, మీరేమి ఇవ్వగలరంటే అనకాపల్లి మార్కెట్ అంతా తిరిగి బెల్లాలు, కూరగాయలు, పప్పులు, ఉప్పులు అన్నీ కూడా మేము తీసుకొని లాస్ట్ ధ్యాన మహాచక్ర రేపు అవుతుందనగా ఆ, ఈ రోజు ధ్యాన మహాచక్ర స్టార్ట్ తెల్లవారి మార్కెటింగ్కి వెళ్ళి కూరగాయలన్నీ డొనేషన్ చేసి ఒక పెద్ద వ్యాన్ లో వేసుకొని ఈ లగేజ్ అంతా డొనేషన్లు కూడా 2 లక్షలు ఆ రోజుల్లో 2011 2011 వైజాగ్ ధ్యాన మహాచక్రకి మాకు అనకాపల్లి గంట జర్నీ. ఎంత అద్భుతంగా కూరగాయలు, పప్పులు, ఉప్పులు 2 లక్షల దాకా డొనేషన్. బాగా ఫస్ట్ టైం అన్నమాట మాకు వచ్చిన గోల్డెన్ అవకాశం. దాన్ని అద్భుతంగా మేము తీర్చిదిద్దుకున్నాం, మమ్మల్ని మేము మార్చుకున్నాం, టీంతో సహా భలే వర్క్ చేసాం. అక్కడి నుంచి వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటాం, ఇంత బిజీగా ఉన్నప్పుడు సమయపాలన, నాకు మెయిన్ గా సమయపాలన అక్కడి నుంచి నాకు అర్థం అవడం మొదలుపెట్టింది. ఇలా 40 డేస్ ఇలా చేసుకుంటూ కోవిళ్ళన్నీ కూడా అనకాపల్లి కంప్లీట్ చేస్తూ వీధుల్లంటా తిరగడం మొదలు పెట్టాను. మా వారు ఏంటంటే, ఇంకా నువ్వు సెంటర్ పెట్టిన తర్వాత ఏంది, నువ్వు మధ్యాహ్నం మనం షాప్ కడదాం, 1 గంట నుంచి 4 వరకు షాప్ 4కి తీద్దాం, ఇది వరకు 9కి ఉదయం తీసి రాత్రి వరకు ఉంచేవాళ్ళని. మధ్యాహ్నం టైంలో షాప్ కట్టిన తర్వాత నీకు నచ్చిన పనిని నువ్వు చక్కగా ప్రచారం చేయనుగా ఆ రకంగా నేను ప్రతిరోజు కూడా నేను ఇంక ఇంటి దగ్గర 1 గంట తర్వాత నేను 4, ఒకరోజు 5 అయిపోయేది. ఎక్కడెక్కడ తిరుగుతూ, ఒక్కరిదాన్ని తిరుగుతూ, ఇద్దరం తిరుగుతూ, ముగ్గురై, నలుగురై ఇలా గ్రూపులు, అలాగా గ్రూప్ ఏర్పాటైంది. అలాగా ఇంకా మొదలైంది శాఖాహార ర్యాలీలు గురువు గారితో. ఇంకేంటంటే పిరమిడ్ రావాలి, అదో సంకల్పం. పిరమిడ్ రావాలంటే ఆషామాషిగా వస్తుందా, సింకుమూర్తం చేసాం, 10/10కి కొలిసాం, అన్ని చేసాం, కానీ పిరమిడ్ రావట్లేదు. 2008లో చేస్తాం, కానీ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదో తెలియట్లేదు. ఒక రోజు బాగా బాధ వచ్చింది. ఎందుకు అసలు ఎంత బాధ వస్తుంది లోపల మనసుకు అనుకుంటే, మౌనం అని 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు ఉన్నా కదా, ఇలా కాకుండా మౌనం ఉంటే పిరమిడ్ వస్తుందేమని 40 డేస్ ఒక పూట ఫుడ్ తీసుకొని మధ్యాహ్నం 40 డేస్ చక్కగా ధ్యాన సాధన పెంచుతూ మౌనం ఉండి 40 రోజులు ఉండేసరికి 41వ రోజు మాకు పిరమిడ్ స్టార్ట్ అయిపోయింది. 41 చక్కగా శ్రీరామనవమి ఆ రోజు మేము ఇసుక, ఇటుక అన్ని వేస్తుంటే పిల్లలందరూ స్కూళ్ళు సెలవులు, వాళ్ళందరూ మీదకి మోసినప్పుడు నాకు అర్థమైంది, ఇది ఆషామాషి కాదు, పిరమిడ్ కూడా శ్రీరామనవమి నాడు ఇవన్నీ వచ్చి మోస్తున్నారు, పిల్లలందరూ ఫ్రీగా చేస్తున్నారు సర్వీస్. అంటే ఇంతవరకు మనం డబ్బులు పెడితే ఏదైనా పని అయ్యేది, ఇప్పుడు ఇలా కాకుండా ఎంత అద్భుతంగా అవుతుందంటే పిరమిడ్ కట్టడంలో ఎన్నో నేను ఎక్స్పీరియన్స్ అద్భుతమైన నేను పొందాను. 16 సైజు పత్రి సార్ ఓపెనింగ్ వచ్చి అప్పుడు పెద్ద కళ్యాణ మండపంలో క్లాస్ ఆ రోజు. మరి ఆషామాషి వస్తారా సార్ అంటే 2 నెలలు అందుగాని ఈయన చేస్తారు ఆయన చేస్తారు అనేసి అన్నా. నేను ఎవరు కాదు, మంకు పట్టు తెలియక పత్రి సారే ఓపెన్ చేయాలి, పత్రి సారే చేయాలని మేము 2 నెలలు అట్టే పెట్టాం రెడీ అయిపోయిన తర్వాత కూడా. అయితే అలా కాదు మేడం, నందా సార్ అన్నారు, మీరు క్లాస్ అరేంజ్మెంట్ చేస్తే సార్ ఎందుకు రారు, హ్యాపీగా వస్తారు కదా, క్లాస్ అరేంజ్మెంట్ చేయండి, డేట్ ఇస్తారు సార్ అన్నారు. 8వ నెల 22వ తారీఖు చక్కగా సార్ డేట్ ఇచ్చారు. కళ్యాణ మండపంలో క్లాసు ఆ రోజు పిఎస్ పేటలోని ఒకటి, అందరూ ఇక్కడ జ్యోతి గారిది, అటు రేఖ గారిది చోడవరంలో పిఎస్ పేట, ఇటు అనకాపల్లిలో మా పిరమిడ్ ఓపెనింగ్, జ్యోతిదేమో ఇక్కడ సాలాపునిపాలు జ్యోతి మేడంది, ఇంకొకటి 4 పిరమిడ్లు ఉదయం నుంచి మొదలు పెట్టారు, లాస్ట్ అండ్ ఫైనల్ సాయంత్రం 5కి మాది ఓపెనింగ్. ఓపెన్ అయిన తర్వాత గురువు గారి చేతుల మీద అక్కడ క్లాస్ కూడా అద్భుతంగా అయింది. ఇలాగ తర్వాత శాఖాహార ర్యాలీలు గురువు గారితో, అలాగే చక్కగా గురువు గారితో శాఖాహార ర్యాలీలు చాలా ఎంత స్పీడ్గా అంటే నాటకలో స్పీడ్గా ఎలా నాడాలి ర్యాలీలు అనేది సారం చూసుకోవడం, సార్ తిండ్లు ఎలా తింటున్నారు, ఎంత తక్కువ మితంగా తీసుకున్నారు, ఎంత ప్రీతిగా ఆరగిస్తున్నారని ఆ వేళ సార్ భోజనం చేసిన తీరులో అలా సార్ని గమనిస్తూ మేము ఎలా ఉండాలి ఏంటి అన్నది మా భార్య భర్తను అలా నేర్చుకుంటూ ఈ ముందుకు వెళ్తున్న తరుణంలో ఏంటంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చింది 2009లో. వచ్చినప్పుడు తిరిగాం, ఏంటో అసలు ఈ పార్టీ ఏంటి, మాకు ఇంట్లో ఎవరిమి అలాగా పార్టీలో తిరగరు మా మగవాళ్ళు కూడా, ఏంటి ఇదేంటిది అని తెలియకుండానే తిరుగుతూ అలా తిరిగినప్పుడు అక్కడ క్లాసులో ఊరూరా తిరిగినప్పుడు అనిపించింది ఏంటంటే ధ్యాన ప్రచారానికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు
వీళ్ళు ఆక్కున్నా నన్ను తీసుకెళ్లిపోయారు. ధ్యానం గురించి ఎక్కువ ప్రిఫరెన్స్ గా చెప్పేదాన్ని. చెప్తే అలా కాదండి, ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, పాంప్లెట్ ఇచ్చి వచ్చేయండి అని. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తాం? ఈ లూప్ లైన్లు అన్ని ఎప్పుడు చేస్తాం? వీళ్ళు ఇలా తీసుకెళ్లిపోతున్నారు. మన కాడ అంత డబ్బు శక్తి, అన్ని నూరులు తిరగాలంటే మనకు అవ్వదు. చక్కగా ఆలే వ్యాన్లు పెట్టి తీసుకెళ్తున్నారు సొసైటీ. కానీ మరి ఎప్పుడు ఇవి చేయగలము అని అదొక బీజం పడింది ఆ రోజు. అయిన తర్వాత పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో 14 కూడా వచ్చింది. అప్పుడు కూడా మరింత విస్తృతంగా నాలో ఈ పనులు అన్ని ఇప్పుడు చేయాలి. అలా అనే మాట ఒక్కొక్కటి ఈ మనకి హార్ట్ కి ఇదైనట్టుగా అనివారు. ఈ రోజు వస్తారు అందరూ పాంప్లెట్లు వేస్తారమ్మా. చెప్తారు కొత్తగా వచ్చామని ఇలా చేసామని పార్టీ అంటున్నారు. మీ పార్టీలు ఏం చేసాయి మాకు? ఏం చెయ్యు. మీరు మళ్ళీ తర్వాత గెలిచిన తర్వాత కనిపించడం. ఇలాగంటున్నారేంటి? పిరమిడ్ పార్టీ కదా! ఆ పాంప్లెట్ చదువుకోండి సార్, ధ్యానం గురించి ఉంటది సార్ అనేవాళ్ళు. అలా అన్నప్పుడు నాకు అనిపించి అప్పుడు కూడా వీళ్ళకి విశేషంగా విశ్లేషణ ఇవ్వాలి. అంత టైం లేదు మనకి అన్నది నాకు ప్రతి 5 ఏళ్ళకోసారి అదొకటి నాకు అనిపించేదనమాట. ప్రతిరోజు బాక్స్ లో ఉంచుకొని చక్కగా ఎన్ని రోజులు ప్రచారం చేయొచ్చు అన్ని రోజులు మేము వ్యాన్ వేసుకొని అన్ని ఊళ్ళు తిరిగి ఎంత అద్భుతంగా తిరిగేవాళ్ళం అనమాట. అలా అయినప్పుడు నాకు కలిగిన సంకల్పం ఏంటంటే అలా ఇది జరుగుతూ ఉంది. తర్వాత ఏమో సార్‌కి ఒకరోజు కోలాటం బ్యాచ్ వైజాగ్‌లో ఏస్తారన్నప్పుడు మా అనకాపల్లి టీమ్‌లో మా పిల్లలకి ఎందరో మా అనకాపల్లి టీమ్ అందరూ చాలా మంది తయారైపోయారు. ప్లస్ అనారోగ్యం వాళ్ళందరూ ఈ కరుణామయి అని పేరు పెట్టారు పత్రి సారు. ఎవరు కూర్చున్నా హీలింగ్ ప్రాసెస్ అంత అద్భుతంగా అంటే నాకప్పుడు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు నాలాగా అవ్వాలని పెట్టింది. అద్భుతంగా దాని మీద ఎక్కువ ఫోకస్ మనం ఏదైతే పెడతామో అదే విధంగా దాని మీద ఎక్కువ ఉండేది. ఎవరొచ్చినా తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు అన్నందుకు హార్ట్ పేషెంట్‌లొచ్చారు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్‌లొచ్చారు. హార్ట్ ప్రాబ్లమోళ్ళొచ్చారు. లాస్ట్‌కి సెకండ్ థర్డ్ స్టేజ్‌లో ఉన్న ఒకాయన క్యాన్సర్ పేషెంట్ కూడా 40 డేస్ చేసి అద్భుతంగా క్లియర్ చేసుకున్నాడు. తర్వాత మాడుగుల పిరమిడ్‌కి పంపించాం ఆయన్ని. ఆయన పేరు జగన్నాథరావు గారు. మా దగ్గర 40 రోజులు, మా అనకాపల్లి ఇంకా 45 రోజులు చాలా సెంటర్‌లో పెట్టాయన్ని. తర్వాత మాడుగుల్లో 40 రోజులు. తర్వాత ఏమో బెంగుళూరులో కూడా 40 రోజులు ఉండొచ్చు. అప్పుడు క్లియర్ అయిపోయింది. అలాగా ఇలాగ ఈ మోతాదులో ఇదంతా ఆరోగ్య పర్పస్ అంతా బాగుంటుంది. ఎంతో టీమ్ తయ్యారం. టీమ్ వర్క్ అద్భుతంగా చేస్తున్నాం. ఈ పర్పస్ లోని ఇంకా పల్లెలు తిరగాలి అని ఇంకా కోలాటం మా బ్యాచ్ నేర్చుకున్నారు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు 30 ఏళ్లలో ఒక 16 మంది జట్టు నేర్చుకుంటే ఆ రోజు పత్రి సార్ వస్తున్నారు మాడుగులో ప్రోగ్రామ్ కనగానే మేము ఈ పిల్లల్ని అనుకుంటే మాకే ఇచ్చారు ఆఫర్. మళ్ళీ వైజాగ్‌లో రెడీ అయ్యారు అనేసరికి మాకు మళ్ళీ కాదనేసారు. తీరా ఉదయమే ఫోన్ ఏంటంటే వాళ్ళు మిస్ అయిపోయారు. మీరు వస్తారా అన్నప్పుడు మళ్ళీ మేడమ్‌ని బ్రతిమలాడి, అమ్మాయిలు బ్రతిమలాడి అప్పటికప్పుడు ఆ పిల్లల్ని స్కూలుకి పంపించుకోవాలి. మొత్తానికి పత్రి సార్ ఇలా దిగేసరికి మేము రెడీగా అక్కడికక్కడికి అలాగా ఓ 2 పాటలు అలాగా మళ్ళీ ప్రాక్టీస్ చేయించి అమ్మాయి అలాగా కోలాటం చేసినప్పుడు నాకనిపించింది ఏంటంటే వయసుతో నిమిత్తమేనా మేము నేర్చుకోవచ్చు కదా ఈ కోలాటం అన్నది మాకు అనిపించింది. అలా మేము 16 మంది బ్యాచ్ మళ్ళీ కోలాటం నేర్చుకుని అటు చక్కగా పేరవరంలో నీటి గుమ్మ కోటలు ఇవన్నీ మళ్ళీ మొదలయ్యాయి. తర్వాత అక్కడ సేవాదాలు చేసేవాళ్ళం హైదరాబాద్‌లో. నందా సారు స్వీట్స్ చెయ్యండి మేడం. ఈ సంవత్సరం నుంచి అన్ని ఊర్ల నుంచి స్వీట్స్ తెస్తే బాగుంటుంది హైదరాబాద్ అనుకున్నప్పుడు. మేము బెల్లంతో తయారు చేయించండి మేడం అన్నారు. ఆయనే ఐడియా ఇచ్చారు. అద్భుతంగా గొప్ప మాస్టరు నందా సారు. అయితే అనకాపల్లి బెల్లం ఫేమస్ కదా మేడం అరిసెలు చేయండి అనగానే అరిసెలు పట్టుకెళ్ళాం మేము అక్కడికి. అక్కడి నుంచి తర్వాత గుమ్మకోట స్టార్ట్ అయింది. తర్వాత పేరవారం స్టార్ట్ అయింది. అక్కడికి కూడా మేము స్వీట్లు చేయడం. అలా గుమ్మకోట ఒక రోజు పట్టుకెళ్ళేవాళ్ళం. ఒక 2000 స్వీట్స్ తయారు చేసి. తర్వాత పేరవరం అక్కడికి పట్టుకెళ్ళేవాళ్ళం. తర్వాత ఏంటంటే అనకాపల్లికి దగ్గరలో ఉంది కదా అరకు అని జరిగిన 11 రోజుల కార్యక్రమంలో 5, 6 రోజులు మేమే స్వీట్స్ తయారు చేయాలి అని ఓన్లీ ధ్యానులు, మెడిటేటర్లు మాత్రమే శాకాహారులు. ఒక్కొక్క రకం స్వీటు 2000 చొప్పున 2000 పీసులు చొప్పున మేము ఒక 5, 6 రోజులకి సరిపడగా మేమే తయారు చేసి అక్కడ పట్టుకెళ్తాం. ఆ తర్వాత కూరగాయలు అప్పుడు జానమాన చక్రాలు వైజాగ్‌లో చేసినప్పుడు మేము ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మళ్ళీ తిరగరాసినాం. అది మళ్ళీ గుమ్మకోట స్టార్ట్ అయినప్పుడు కూరగాయలు, పప్పులు అన్ని డొనేషను. మేము అన్ని చేసి అలాగా ఆ రోజే వసూలు చేసి ఫ్రెష్‌గా ఆ రోజే కూరగాయలు ఒక వ్యాన్ ఏసుకొని మేము ఒక 50 మందో, 100 మందో ఆ వ్యాన్‌లో వచ్చి అలా ప్రోగ్రామ్స్‌కి వెళ్ళడం జరుగుతది. అలా అక్కడ కోలాటం, పత్రి సార్ ముందు ఏదైతే ఎయ్యాలనుకున్నాం కళల శ్రీకారం. ఇక్కడ పేరవరంలోనే అక్కడ గుమ్మకోటలో ప్రతి సంవత్సరం కోలాటం. తర్వాత అన్నమయ్య శ్లోకాస్ పద్యాలు, వేమన పద్యాలు నేర్చుకుంటూ తర్వాత మంచి బుక్స్. తర్వాత ఏంటంటే నాకు కాలు విరిగింది.
కాలు విరిగిన తర్వాత అద్భుతంగా నాకు నేర్పించిన పాఠం ఏంటంటే, రామనేశ్వర సార్ అన్నారు, అన్ని ఉన్నాయమ్మా, ఇన్ని బుక్కులు కొనేసుకుంటున్నావు, సార్ ఇన్ని బుక్కులు పేరుస్తున్నారు కదా, అందరికీ ఇస్తున్నాను అంట, కానీ వేటి చదువుతున్నావు, అవన్నీ బయట వెంటనే పడిసేయమన్నారు. ఆ రోజు ఎందుకు ఇలా అన్నారు, ఎప్పుడు నేను మాట పడలేదు, మంచి వర్క్ చేస్తాను కదా, ఎలా అన్నారు, ఎంతసేపు ప్రచారం చేయడం, నువ్వు చేయడం, ధ్యానం చేయడం, ప్రచారం చేయడమేనా, మంచి బుక్స్ చదివితే, ఒక యోగి పుస్తకం చదివితే ఒకరి జీవిత సారాంశం అంతా నువ్వు తీసుకోవచ్చు అని అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. అప్పుడు కాలు విరిగి ఒక 50 రోజులు రిలాక్స్ అయినప్పుడు నేను అప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదండి. నాకు నేనుగానే తగ్గించుకుంటాను ధ్యానం ద్వారా అనుకున్నాను. ఈ పుస్తకాలన్నీ కూడా రోబోలాగా 500 పేజీలు కూడా నేను చదివింది 5 అయినప్పటికీ ఎంతో అద్భుతంగా అవగాహన సరళి నేను నాలో పెంపొందించుకున్నాను చక్కగా. చక్కగా మాస్టర్స్ అందరు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, ఒకసారి పట్టుకున్నది వదలను, అంత పట్టుదల. పట్టరాదు, పట్టు విడవగరాదు అన్నట్టుగా ఆ బుక్స్ అన్ని స్టడీ చేయడం జరిగింది. అప్పుడు హ్యాపీగా నన్ను మంచం దిగాను 50 రోజులకి. అప్పుడు తెలుసుకున్నది ఏంటంటే, శరీరం మనకు మనంగా మన ఆలోచన సరిలేకపోతే, మనం ఎందులో వెనకబడి ఉంటే అది నేర్పించడానికి అనారోగ్యం వస్తుంది. దాని నుంచి మనం ఎవరికైనా నేర్పించటానికి అన్న సంగతి నాకు అప్పుడే ఫస్ట్ టైం బాగా అర్థమైంది. నాకొచ్చిన ప్రతి అనుభవం కూడా నేను అందరికీ పంచి, దాని నుంచి వేగంగా ఒక అరటిపండు వలిచి పెట్టినట్టుగా బయటకు వచ్చేస్తారు అన్నది నాకు అర్థమైన తర్వాత, నేను ఏది కూడా అదే రోజు ఏంటంటే 2014లో కాలు విరగడం కూడా 11వ తారీఖు సార్ బర్త్డే గిఫ్ట్ నాకు అది, అసలు కాలు విరగడం. అప్పుడు కూడా నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఇంత వాసిపోయింది కాలు గాని, విరిగిన వెంటనే బాధపడ్డాను గాని, సెలబ్రేషన్ మేడ మీద పిరమిడ్ లో అని కిందని అన్ని క్లీన్ చేసి అన్ని అయిపోయి, ఎంత సెలబ్రేషన్ అన్ని ఏర్పాటు చేసుకున్నాం, అన్ని రెడీ అయిపోయి ఫుడ్. కానీ నేను ఎక్కిన తర్వాత నేను లేనేటి అనుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్ అంతా అయితూ మేడ మెట్లు దిగొస్తూ అందరూ చూసి, ఏంటి ఇలా అయింది, ఏంటి హాస్పిటల్కి వెళ్దాం, ఏం కాదు ధ్యానం చేస్తే చేయండి, లేదంటే మీ ఇంటికి వెళ్ళిపోండి, నాకు నేను తగ్గించుకునే పరిస్థితి అయితే నా చేతిలో ఉంది, నా ఆరోగ్యం నా చేతిలో ఉంది, మీరు ఎవరు చెప్పొద్దు అన్నాను. హ్యాపీగా నేను, అది కూడా అద్భుతం అయింది. తర్వాత ఏంటంటే ఒకసారి ఉబ్బు కామెరలో వచ్చి నీరుడు బంధించింది. దాని నుంచి ఒక 3 రోజులు కళ్ళు పొడ్లు కట్టేసుకొని చక్కగా పిరమిడ్ లో 3 రోజులు ఉండిపోయాను. మా వారు లిక్విడ్స్ ఫ్రూట్స్ అందించేవారు. 3 రోజుల తర్వాత దాని నుంచి బయటపడ్డాను. ఒకసారి ఆటో యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా నేను ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా అలా పడుకోబెట్టేసిన తీసుకొచ్చి వైజాగ్ నుంచి గాజుల షాప్కి వెళ్ళి నేను కర్రీ చేసుకొచ్చినప్పుడు ఆటో బస్సు గుద్దేసింది. చాలా విపరీతమైన బస్సు నొత్తపడిపోయింది. ఆటో అంతా నొత్తపడిపోయి, నా ముందునున్నవన్నీ గాజులు విరిగిపోయే రకాలన్నీ నా ముందు నేను ఉంచాం. వెనకాల ఆటో నిండా గట్టి వస్తువులు ఉన్నాయి. అదంతా ఆటో పప్పు అయిపోయి కాళ్ళ వరకు వచ్చేసింది. మొత్తం పప్పు అయిపోయింది. అసలు అక్కడ చిదిగిపోయే ఐటెం మనకంటే ముందే భగవంతుడు ఉంటాడన్నట్టుగా మొత్తం ఫ్రెష్ అయిపోయిన బాక్స్ ఇక్కడ వరకు వచ్చి గుద్దడంతో సరిగా స్తంభించిపోయింది తప్ప ఒక చుక్క బ్లడ్ కూడా లేకుండా కూర్చోలేని పరిస్థితిలో అయిపోయింది. కాబట్టి ఆటో ఎక్కి తీసుకొచ్చి పడుకోబెట్టారు. మర్నాడు 40 days పక్క వీధులందరూ తెలిసిపోయి మెడిటేషన్ వాళ్ళు వచ్చారు. హాస్పిటల్ అన్నారు, ఇలా అన్నారు. మళ్ళీ నేను అదే చెప్పాను వాళ్ళకి, నో హాస్పిటల్, నో మెడిసిన్, నాకు అసలు లేదు. పత్రి సార్ చెప్పినవన్నీ మనం తూచా తప్పకుండా పాటించాలని చెప్పాను. చెప్పిన తర్వాత మర్నాడు 40 రోజులు స్టార్ట్ ఒక దగ్గర అయినప్పుడు వాళ్ళందరూ వచ్చారు. రేపు క్లాస్ ఉంటుంది కదా మేడం అనేది, ఎవరన్నారు క్లాస్ లేదని, రేపు అద్భుతంగా మీరు అరేంజ్మెంట్ చేసుకోండి, ఫస్ట్ రోజు కదా చక్కగా ఉంటుంది, నేను హ్యాపీగా నేను లేచి తిరగలను అన్నాను. మర్నాడు ఉదయం నుంచి నేను ఇంకా అలా మొరపెట్టుకోవడం మొదలు పెట్టాను. పత్రి సార్ ఏంటి పరిస్థితి, నేను వెళ్ళాలి కదా, నేను పంపించాలి కదా, మీరు ఏంటి ఇలా వచ్చింది, నేను వెళ్ళాలి 40 రోజులు, ఎన్నాళ్ళ నుంచి ఆ వీధిలో పెట్టాలనుకున్నాను 40 రోజులు, ఇప్పుడు వచ్చింది ఆ మంచి గోల్డెన్ అవకాశం. మొరపెట్టుకుంటే గంటకి నాకు రిలీఫ్ వచ్చింది. మధ్యాహ్నం 2కి నా క్లాస్ టైం కల్లా నెమ్మదిగా లేచి, అప్పటి వరకు రాత్రి మా అమ్మాయి తినిపించింది, ఆ మర్నాడు ఉదయం టిఫిన్, అలానే మధ్యాహ్నం నేను కొంచెం రిలీఫ్ అయిపోయాను. భోజనం తెస్తే తినేసి అలా స్నానం చేసి వచ్చిన తర్వాత మా వారు అలా బండి మీద నెమ్మదిగా ఎక్కించుకుని అలా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి, అద్భుతంగా అక్కడ ఎందరో మెడిటేటర్లు ఆ రోజు తయారయ్యారు. ఆ వీధి నుంచి 40 రోజులు అయిన తర్వాత ఇలా కొనసాగుతుండగా, ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఏంటంటే, సారు శరీరం చాలించిన తర్వాత నన్ను బాగా ఎక్కువ తెలుసుకున్నది సార్ విలువ ఉన్నప్పటికంటే లేనప్పుడే బాగా తెలిసింది. నాకు తర్వాత 7వ నెల 24 సారు ఇదయ్యారు. నాకు 9వ నెలలో ఏం ప్రారంభం కలిగిందంటే, సారు అప్పటికే నాకు ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉన్న అవన్నీ కూడా పల్లెలు చెయ్యాలనేది. వెళ్ళే వాళ్ళం, బాక్సులు రెడీ చేసుకోవడం, 10 మంది వెళ్ళడం, ఆ ఊరంతా తిరిగి రామకోవుల దగ్గర రమ్మండడం, వాళ్ళందరికీ క్లాస్ చెప్పి సాయంత్రం వచ్చేవాడు. మళ్ళీ వారం తర్వాత వెళ్ళేవాడు. మళ్ళీ ఎవరు కనిపించేవారు కదా, మళ్ళీ కొత్త వాళ్ళు ధ్యానం చేసేవారు కదా, మళ్ళీ
ఇలా ఎన్నో గ్రామాలు తిరిగాం. మేము బాక్స్ రెడీ చేసుకొని 10 మంది వెళ్ళి చెప్పి, కానీ ఎక్కడా కూడా ఏ పల్లెటూరులో కూడా మేము మన ఒక్క మెడిటేటర్లు తయారు చేయలేకపోయాం. మా అనకాపల్లి అయితే పెద్ద బ్యాచ్ ఉన్నారు, తయారయ్యారు అంతా. ఏంటి అసలు దీనికి అనుకున్నప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో తిరిగినప్పుడు నాకు అనిపించినవన్నీ కూడా, అప్పుడు నా లోపల నుంచి ఏమొచ్చిందంటే మెసేజ్, ఈ 108 గ్రామాలు, ఒక్కొక్క గ్రామంలో 11 రోజులు చొప్పున అనేది నాకు అనిపించింది లోపల నుంచి. సార్ ఉన్నప్పుడంతా ఈ వర్క్ ఎలా చేయలేదు, భయపడ్డాను. డబ్బుతో పని, మనుషులతో పని, ఇది ఎలా చేయాలి ఏంటి అనుకున్నాం. లేదు, సార్ ఇప్పుడు ఎవరు చెప్తారు ఏంటని మనం భయపడ్డాం కదా, ఇంతకంతకన్నా ఇంకా మనలో ఉన్న గట్స్ బయటకు తీస్తున్నారు సార్, చెయ్యగలం, పర్వాలేదు, మొదలు పెడదామని 9 నెలలు అనుకోకుండా మేము ఒక కోవిల 9 నెల 10వ తారీఖుని మొదలు మొదలు పెట్టినప్పుడు 2002 చివరిలో మొదలు పెట్టినప్పుడు, అది అనుకోకుండా పౌర్ణమి రోజు మొదలు పెట్టాం. ఇప్పటికీ కూడా 11 రోజులు చొప్పున ఒక గ్రామంలో 108 గ్రామాలు మొదలు పెట్టి, ఇప్పుడు మేము 1.5 సంవత్సరానికి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు 9వ నెల 10వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోజుతో అయిపోతుంది ఒక గ్రామం. రేపటి నుంచి 64వ గ్రామం. 64 కళలు కృష్ణ భగవానుడు అన్నట్టుగా అదో సెలబ్రేషన్ చేసుకోవాలి మేము కృష్ణుడికి, పత్రి సార్కి. అలా చక్కగా 108 గ్రామాలు మొదలుపెట్టి మేము, అది అద్భుతంగా అవుతోంది. తర్వాత ఏంటంటే భగవద్గీత, ఒకసారి గురువుగారు గురు పౌర్ణమికి అక్కడ ఇప్పుడు గురు పౌర్ణమి లాగే గురు పౌర్ణమికి వైజాగ్ సిఎంఆర్ గార్డెన్ లో పెట్టారు. మన అప్పాజీ సార్ ఫ్యామిలీ, రెడ్డి నాయుడు గారి ఫ్యామిలీ చక్కగా ఖర్చు పెట్టుకొని 3 రోజులు సెలబ్రేషన్ చక్కగా భోజనాలతో సహా పెడితే, ఫస్ట్ రోజు గురువు గారు భగవద్గీత గురించి ఎక్కువ చెప్తారు కదా, శ్లోకాల గురించి చెప్తారు, అన్నమయ్య కీర్తనలు చెప్తారు, అన్నిట్లో అర్థాలు చెప్తారు, వేమన పద్యాలు. భగవద్గీత గురించి మరీ చెప్పారు. చెప్పి సేత్ కోసం బాగా 2011లో జన్మా చక్రలో సేత్ చదవకపోతే చచ్చిపోండి మీరు అన్నారు. ఏంటి ఇలా అంటారు, నవ్వుకుంటే వాళ్ళని తెలిసింది కాదు విలువ. గురువు యొక్క మాటలో పూర్తి పట్టలేకపోయాం మేము ఆ రోజు. తర్వాత ఈ భగవద్గీత గురు పౌర్ణానికి అన్నారు, భగవద్గీత రేపు తెచ్చుకోకపోతే చిన్న బుక్కులు మీరు క్లాస్ లో ఉండొద్దు, వెళ్ళిపోండి అన్నారు. ఇంకా ఆ రోజు క్లాస్ అయిన తర్వాత నైట్ అందరూ వెంపర్లాడి పరుగులెట్టి చిన్న భగవద్గీత తెచ్చుకొని క్లాస్ లో కూర్చున్నాం. అంత భయపెట్టినట్టు ఎప్పుడు అంత క్లియర్ గా, ఇంకా భగవద్గీత ఉంటేనే ఇక్కడ ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి మీ ఇంటికి అన్నారు. అప్పుడు ఎన్నో మనం ఇంట్లో ఫేస్ చేస్తూ ఒడిదుడుకులు, మా పెద్ద పాపతో ఎన్నో ట్రబుల్స్ చేస్తూ, ఆ అమ్మాయి నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేసి ఇంకొక లవ్ చెప్పి మేము భార్య భర్తలు వెళ్ళిపోయాం క్లాస్. తీరా అక్కడ బాగా వంట పట్టింది. ఆ మర్నాడు బుక్కులు కొనుక్కొని, ఆ శ్లోకం ఏమో అర్థం అవుతుంది, చదవడం తెలియదు, ఏదేదో అర్థం, ఆ కింద తెలుగు అర్థం మాత్రం తెలుస్తుంది. ఏంటి అనుకున్నాం కానీ మళ్ళీ అప్పుడు వదిలేసాను. ఇప్పుడు ఈ సంవత్సరంలో నాకు భగవద్గీత ఇంతమంది ఎందరూ ఇచ్చిన క్లాస్ అబ్బా బాగుంది, ఇది బాగుందంటే నేను మా సెంటర్లో వెళ్ళి అనేదాన్ని, బాగుంది అంటారు, బాగుండడం కాదు మీరు పట్టుకోవాలి కదా అని. అదేదో నేను పట్టుకోవచ్చు కదా, నేను నేర్చుకోవచ్చు కదా అనేసరికి, కోలాటం నేర్పించడానికి ఒక అమ్మాయి ఎలాగైతే మాకు నేర్పించిందో, మా స్టూడెంటే మెడిటేటర్ శాఖాహారి, అలాగే గాజువాకలు ఉన్న అమ్మాయి మా అనకాపల్లి మా సెంటర్కి రావడం. అమ్మాయి పూర్తి జ్ఞాని, కానీ మా సెంటర్కి వచ్చే అవసరం వచ్చింది మాకు నేర్పించడానికి. ఆ తల్లి, అమ్మాయి పేరు భవాని, అద్భుతంగా మా ఒక మాస్టర్ దగ్గర నేర్చుకుంటాను, కానీ ఆ శిష్యురాలే మాకు మాస్టర్ గా విరాజిల్లి మాకు 700 శ్లోకాల్లో 72 శ్లోకాలు చక్కగా పరిపూర్ణంగా తీసి, అందులో 72 శ్లోకాలు నేర్చుకోండి అంటే, అంతకుముందు మేము జాయిన్ అయ్యి ఒక అమ్మాయి కాడ డబ్బులకి నేర్చుకొని, మీకేమీ అర్థంతో పని లేదు కానండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, చూసి చదివియండి అంది. నేను దగ్గర 24 చూసి చదివిడం మొదలు పెట్టేసాం. ధర్మక్షేత్రే కురుక్షేత్ర ఫస్ట్ నుంచి. ఇంకా దానికి ఒక అర్థం లేదు. మరి నేర్చుకున్న దానికి ఆ సంస్కృతంలోని అది ఏదైతే పద్యం అంతే. ఇంకా నాకేమీ లోపల ఆనందం లేదు. మాకు అనుకోకుండానే అమ్మాయి క్లాసు పల్లెటూరులో క్లాసులు పెడితే ఆమె కూడా క్లాస్ చెప్పింది. 7 సంవత్సరాల పాప, ఆ పాపకి మళ్ళీ నెల తప్పలేదమ్మా, ఈ టీంలోకి వచ్చాను, ధ్యానం చేస్తున్నాను కదా, నేను నెల తప్పితే బాగుందండి. మాకు అంతా కలిపి 2 నెలలు నేర్పించింది. నెల తప్పింది ఆ అమ్మాయి, బెడ్ రెస్ట్ లోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వెళ్ళి నేను జూమ్ లో చెప్తాను, ఇంకా అలా పలచబడిపోయి వదిలేసాం. 24 శ్లోకాలతో అయిపోయింది, కానీ దానికి ఒక అర్థంగానే ఏమీ తెలియలేదు. తర్వాత అదే సంవత్సరంలో 6 నెలల తర్వాత ఈ భవాని మా సెంటర్ లో మా శిష్యురాలు రావడం, ముందు నేర్పించిన అమ్మాయి పేరు శ్రావణి, ఈ అమ్మాయి పేరేమో భవాని. అంత అర్థాలైన పేర్లతో ఆ దేవతల్లా పుట్టి మా కోసమే వచ్చి నేర్పిస్తే 72 శ్లోకాలు వాళ్ళ గురువు గారు ఏదైతే ఉందో జెరాక్స్ చేసి ఈ అమ్మాయి మాకు 10 మందికి చెప్పి మొదలు పెట్టించింది.
10 మందితో మొదలుపెట్టిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్క శ్లోకం దగ్గర అయిపోయారు, ఒక్కొక్కరు 2 శ్లోకాల దగ్గర, కొందరు 10 శ్లోకాలు, కొందరు 15, అలా అలాగా నిర్ణయించి ఒక 9 నెలలు 10 నెలల నుంచి మేము అలా కొనసాగుతున్నారు వాళ్ళు. నేను మాత్రం అమ్మాయి 72 ఎలాగైతే నేర్చేసుకుందో, నేను 72 శ్లోకాలు చక్కగా భగవద్గీత నేర్చుకున్నాను. చూడకుండా నేర్పించగలిగే మరి ఆ సమయం వచ్చింది. పట్టు మరి వదలకుండా 72 శ్లోకాలు నేర్చుకొని దానికి అర్థాలు ఈ తెలుగులో ఏంటుంది అర్థం అనేసరికి మొదట్లో అర్థమయ్యేది కాదు. శ్లోకం చదువుతుంటేనే అది నిర్మము నిరహంకారము అన్నప్పుడు, సమదుఃఖ సుఖ క్షమి అన్నప్పుడు ఇలాగనమాట. దుఃఖము సుఖము ఇవన్నీ సమపాలలు, అలా శ్లోకం చదివినప్పుడు తెలుగు అర్థం అవ్వడం, దానికి మళ్ళీ సంస్కృతంలో అర్థాలు ఏంటి, నేను అంటే ఏంటి, తను అంటే ఏంటి, ఆ అర్థాలు కూడా ఇప్పుడు నేను ఒక నెల రోజుల నుంచి మళ్ళీ స్టడీ కొత్తది. లేకపోతే థ్రిల్ ఉండట్లేదు లైఫ్ లో. ఒక కొత్త దాని మీదకి వెళ్ళకపోతే అదే భగవద్గీత అనుకుంటాం మనం. భగవద్గీత నేర్చేసుకుంటున్నాం, బట్టి పట్టేసి దాని అర్థం చెప్తాం, ఎన్నాళ్ళు బట్టి పడతాం. నేను అంటే ఏంటి, తన అంటే ఏంటి, ఈ అర్జున ఎలా సంబోధిస్తున్నారు, ఓ మామ అంటే ఏంటి, యహ అంటే ఏంటి, ఇలా ప్రతిది కూడా ఈ అర్థాలు కూడా మనం ముందుకు వెళ్ళినప్పుడు భగవద్గీత ఒక సంస్కృతం చెప్తున్నాం, శ్లోకం చదువుతున్నాం, తెలుగులో ప్రతి పదార్థం చెప్తున్నాం, అది ఇంకా సంస్కృతంలో ఈ అర్థాలు నేర్చుకుంటే ఎందుకు రాదు. మనకి గురుయే గురువు అన్నారు, మన శ్వాసే గురువు అన్నారు కదా మన గురువు గారు. మనకి భగవద్గీత బుక్కే గురువు అని ఇప్పుడు తన అర్థాలతో తను అలా ముందుకి, నేనే 72 వారికి వెళ్ళడం వల్ల సెంటర్కి వచ్చి చెప్పడం కూడా తను క్లాసులు అద్భుతంగా చెప్తుంది. మా భవానీ తల్లి ఎంతో అద్భుతంగా 108 గ్రామాల్లో ఎవరూ లేకపోతే ఈ రోజు మేము గురు పౌర్ణమికి నందవరం వెళ్ళిపోయి ఈ రోజు రాత్రి దిగాం, నిన్న రాత్రి. కానీ వాళ్ళందరూ మా టీం అందరూ చూసుకున్నారు, మా టీం అందరికి గట్టిగా క్లాస్ నిజంగా అందరూ చూసుకుంటున్నారు. 5 రోజులు కూడా వాళ్ళు పల్లెటూరులు తిరుగుతూ చేస్తున్నారు. అలాగ తన బుక్ రీడింగ్ లో తను ఉంది. ఇంకెందుకంటే అందరూ నేర్చుకోవట్లేదు, అక్కడక్కడికి ఆపేశారని. నాకు మాత్రం అప్పుడప్పుడు వచ్చి అర్థాలన్నీ మళ్ళీ చూపిస్తుంది, స్టడీ చేసుకుంటూ ఇద్దరం కూర్చొని అలా మాట్లాడుకుంటూ, అలా నా బుక్ నా దగ్గర పెట్టుకొని నా బుక్ తో నేను స్టడీ చేసుకుంటూ అర్ధరాత్రి 2కే తెలివస్తే నేను ఎక్కువ చాలా తరచు 4 గంటల నిద్ర నాకు చాలా ఎక్కువ. అది కూడా అప్పుడప్పుడు అది కూడా గుడాకేశ, ఏది కొత్తదో వస్తుంది పట్టుకుంటా. గుడాకేశ చక్కగా గుడాకేశ నేను ఒక 4 నెలలు 5 నెలలు 6 నెలలు పూర్తి కూర్చుండిపోతాను. ఇప్పుడు నాకు ఈ బస్సులో కూడా మళ్ళీ నేర్పించింది సృష్టి, మళ్ళీ కూర్చోవడం అలవాటు అయిపోయింది. మళ్ళీ చక్కగా స్టడీ గుడాకేశ చేయాలని మళ్ళీ అనుకుంటున్నాను, నైట్ అంతా కూర్చోవాలని. అలా ప్రతిదండి పాతది కాదు, ఒక కొత్త ప్రక్రియ, సాధన, ప్రచారం, శాఖాహార ర్యాలీలు. ఇప్పుడు వ్యాన్ కొనుక్కున్నామండి, అదొకటి మీ అందరికీ చెప్పాలి నా ఆనందం. 5వ నెల మే 29ని మా వ్యాన్ ఓపెన్, 300 జనంతో మంచి టిఫిన్లు ఏర్పాటు చేసుకొని అద్భుతంగా సాయంత్రం సంధ్యా సమయాన్ని, ఎండాకాలం కాబట్టి మేము ఓపెన్ చేసుకున్నాం. అద్భుత వైజాగ్ మాస్టర్స్ అనకతని మాస్టర్స్ అందరూ, వ్యాన్ కూడా వచ్చేసిందండి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం నాకు అర్థమైంది ఏంటంటే, ఏది ఇస్తే పంచితే పెంచబడుతుంది. మనం ఆరోగ్యం గురించి చెప్తే ఆరోగ్యం వస్తుంది, సంతోషం గురించి చెప్తే సంతోషం వస్తుంది, బ్రహ్మానందం కోసం చెప్తే బ్రహ్మానందం వస్తుంది. మనం ఏది ప్రచారం చేస్తే అది వస్తుందండి. డబ్బులు మనం ఖర్చు పెడితే ఆ ధనం కూడా మనకి ఎలా రావాలో, కీర్తి ప్రతిష్టలు పత్రి సార్ చెప్తారు. ఒక గోల్ ఉండాలి, టెన్నిస్ ఆడేవాడికి కానీ క్రికెట్ ఆడేవాడికి కానీ అదే అయి ఉండాలి. జీవితంలో వారికి అదే లక్ష్యం అయి ఉండాలి అనుకున్నప్పుడు, నేను ఇన్నాళ్ళు షాప్కి వెళ్ళేదాన్ని. ఒక 2-3 సంవత్సరాల నుంచి మా వారికి షాప్ తీసేద్దాం, ధ్యాన ప్రచారంలోనే ఇద్దరమే పూర్తిగా తిరుగుదాం, నాకు పూర్తిగా ఇందులోనే ఉండాలని ఉంది. ఇన్నాళ్ళు పిల్లలు పెళ్లిళ్ళు మనవులు అన్నీ అయిపోయి కదా మనకు. ఆయన అన్నారు, నీకు ధ్యానం అంటే అంత ఎక్కువ ఇష్టం కాబట్టి నాకు ఇంకా మన పిల్లలు మన షాప్ అని ఉంది, ప్రచారం ప్లస్ మిమ్మల్ని తిప్పుతాను ఎక్కడికైనా, నేను ఎప్పుడు ఉంది. ఆయన సహకారం, నన్ను ఎక్కడికి వెళ్ళాలని ఇంకా దూరం అయితే నాకు తెలియదని దించేసి, గంటన్నర ప్రయాణమైనా నన్ను దించేసి అక్కడ మళ్ళీ వచ్చి తీసుకొస్తారండి. అలాగే ఇప్పటికి అప్పటి నుంచి 17 ఏళ్ల బట్టి కూడా నా క్లాస్ చెప్తుంటే ఆయన మళ్ళీ వెళ్ళిపోతారు, లేదా ఆ మాస్టర్స్ ఎక్కిస్తారు బస్సు అంటే ఆయన వచ్చేస్తారు. అంత దూరాల జర్నీ కూడా ఈ నెలలో కూడా నన్ను ఒక దగ్గర దేబెట్టి వచ్చారు. అంత హెల్ప్ ఉంది. భర్త సహకారం, పిల్లల సహకారం ఉండాలి ప్రతి ధ్యానికి కూడా. అంత పట్టుదల ముందు ఎవరైతే ఫస్ట్ వచ్చామో వాళ్ళకి తదేక నిష్ట, ఏకాగ్రత, చిత్తశుద్ధి, ఈ అహంకారాలన్నిటిని ఒకటి మనం వదులుకొని మనం ముందుకు, మనం అసలు మన గోల్ ఏంటో, మన లక్ష్యం ఏంటో మనం తెలుసుకొని మనం వెళ్ళిపోవడమే. మెట్లు వెనక తిరిగి చూడక్కర్లేదు. మన కుటుంబము, మన పరిసరాలు, మన ప్రాంతాలు అందరూ కూడా మనం వెంబడే చక్కగా అనుసరిస్తూ ఉంటారు. ఇది ఎవరి మార్గం? మన గురు మార్గం కదా, అనుసరిస్తూనే ఉంటారు. అలాగే ఈ ప్రయాణంలో
ఎందుకు వ్యాన్ కొనుక్కుందామని 17 ఏళ్ల నుంచి వ్యాన్ కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఎప్పుడు కొనలేకపోతున్నాం ఏంటి? వ్యాన్ కానీ 30,000 దాయడం, ఎవరో పిరమిడ్ కడితే ఇచ్చేయడం, మళ్ళీ టీంలో డబ్బులు దాయడం, మళ్ళీ ఇంకో పిరమిడ్ కడితే ఇచ్చేయడం, 50,000 దాసి ఇచ్చేయడం, 30,000 దాసి ఇలాగైపోయి ఎప్పుడు డబ్బులు ఉండేవి కాదు. కానీ ధ్యాన ప్రచారం గ్రామాలు అనేది మేము ఎప్పుడైతే మొదలు పెట్టామో డబ్బులు కూడా వాటంతటవే మాకు ప్రతి నెల మంత్లీ మేము ఆటోకి ఇవ్వగలిగే డబ్బులు ప్రతిరోజు కూడా మేము 3 గంటలు బయట ఊళ్ళో ఉంటాం. అరగంట ఇటు ప్రయాణం, అరగంట అటు ప్రయాణం, గంట మెడిటేషన్, గంట క్లాసు. ఇలాగా మేము కంటిన్యూ 2022 నుంచి 9వ నెల 10వ తారీఖు నుంచి కంటిన్యూగా జరుగుతుంది. ధ్యాన మహాచక్రాలు మేము డొనేషన్లు తిరగడానికి అది ఆపడం అంటే ఆ గ్రామాల్లో ఒక నెల రోజులు ఆపి మేము డొనేషన్లు తిరుగుతాం లక్షలు వస్తాయని. ఆ తిరిగేటప్పుడు ఆపుతాను. పేరవరం టైంలోని, గుమ్మకోట టైంలో, హైదరాబాద్ టైంలో ఆపి మళ్ళీ రన్నింగ్, మళ్ళీ మెడిటేషన్, మళ్ళీ క్లాస్కి వెళ్ళి వచ్చేసి వెంటనే స్టార్ట్ చేస్తాం. ఇలాగ అవగా 64 రేపటికి వస్తుందండి. వేళ ఎండింగ్ అనుకోవాలి, రేపు స్టార్టింగ్ అనుకోవాలి కొత్తది. ఇలాగ మా ధ్యాన జీవితం, మా కుటుంబీకుల్లాగా ధ్యాన కుటుంబాలు మా అందరితోటి ఎందరో సహకారం అండి దీని వెనక. ఈ పీక్ స్టేజ్ లో పెద్ద పెద్ద రోగాలతో వచ్చిన వాళ్ళందరూ కూడా మా సెంటర్ లో తరించిన వాళ్ళందరూ ఈ రోజు ఒక సమిధల వలె వారి లక్ష్యం ఏంటో తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, తెలియకుండా తిరుగుతూ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నా లక్ష్యం ఏంటో నాకు అయితే అర్థమైంది. ఇంకా పత్రి సార్ ఉన్నప్పటికంటే ఇప్పుడు మనం చాలా 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 మన కాంతిని మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఆ వ్యాన్ వచ్చినప్పుడు తెలిసింది, ఏది ఇస్తే అది వస్తుంది, ప్రచారం చేస్తే ఊళ్ళు తిరిగి వ్యాన్ ఇచ్చింది ప్రకృతి అన్నది కూడా నాకు అర్థమైంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన లక్ష్యం ఏంటి, మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి, ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ పత్రి సార్ చెప్పినవి. ఏం వినాలి, ఏం వినకూడదు, నీకు ఎంత ఉండాలి, నిశ్చలత్వం. ఇంకా మరొకసారి కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఇది నా జీవితం అనుభవంతో నీకు గంట సరిపోయింది. నేను ఎక్కడున్నానో కూడా నాకు ఈ నెల అర్థమైంది ఏంటంటే పర్వతతత్వం, కొండ, మరి అలాగే జలతత్వం, మరి పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి, ఆకాశాలు, ఇవన్నీ, సూర్యుడు, చంద్రుడు, సముద్రము, ఆఖరి పర్వతము కదా, పర్వత తత్వం. ఆ చలించే గుణం నుండి, చలించుతున్న ఆ గుణం నుండి ఓర్పు, సహనము, ప్రగతి, ఇవన్నీ కూడా వచ్చినాయి. నాలో నేను చూసుకోవాల్సింది ఏంటంటే నిశ్చలతో రాయిలా బండలా కదలకుండా, తొనకకుండా, బెనకకుండా ఉండే స్థితి. మనం ఏదైనా ధారాళంగా మనం ఒక కంటి చొక్క వదిలామంటే ఆ నీరు ఆ పరమాత్మ కోసమే, ఆ పరమాత్మ యొక్క పని, ఆ వర్క్ కోసమే, భూమిని కాపాడే వర్క్ కోసం మాత్రమే మనం కన్నీటి బొట్టు ఒకటి కార్చినా అది ఆనంద బాష్పంగా మన భూమాతని, మన ప్రకృతిని, మరి పంచభూతాలని, మన గురువు యొక్క చెప్పిన ఎన్నాళ్ళు చెప్పి 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 ఆయన శరీరం చాలించారు. మనతో పాటు ఇప్పుడు ఇంకా 100% మన చేత 100కి 1000% ఇంకా 100కి 1000% ఆయన మన ముందు వెనక అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ. అలాగా మన వెనక, మన ముందు, మన కులంలోని, మన చెలిమిలోని, మన వినికిడిలోని, మన హృదయంలోని, మన శరీరం, మన తనువులోని అంతా తానై నడిపిస్తున్న మన పత్రి సార్కి వేయి ఇంకెన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. కాబట్టి మరి ఆ నిశ్చలత్వం అనేది కొండలాగా కదలని, తొనకని, బెనకని ఆ స్థితి కోసం ఈ శరీరం ఇంకెన్నాళ్ళు ఉంటుందో ఈ భూమి మీద నిరంతరము శ్రమించటానికి, పుస్తకాలతో రీడింగ్ తో నేను చదువుకుంటూ, రాసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, సమయం అంతా ప్రచారాన్ని తిరుగుతూ, ఎవరొస్తే వాళ్ళకి చెప్తూ, ఆ జీవిత లక్ష్యం, అర్థము, పరమార్థము అంతా కూడా నాకు అర్థమైందండి. నాలో ఆ నిశ్చల తత్వానికి నేను పాటుపడుతున్నాను. నన్ను నేను ఇంకా 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 బలోపేతం చేసుకోవటానికి, నా నుంచి ఇంకా ఏమైనా ఉంటే, ఎంత నేను నేర్చుకుంటే అంతా కూడా ఈ రోజు నేర్చుకున్న కోలాటం నేర్చుకుంటే, భగవద్గీత నేర్చుకుంటే, శ్లోకాస్ నేర్చుకుంటే, పద్యాలు నేర్చుకుంటే, అన్ని 18 ఆదర్శ సూత్రాలు నేను ఎప్పుడు చూసుకుంటూ ఉన్న ఈ రోజు నేను ఒక పాయింట్ దగ్గర టిక్ పెట్టుకోలేకపోయేదాన్ని. ట్రెక్కింగ్ ఈ రోజు ఆ శేఖర్ బాబు, బెజవాడ బాబు మమ్మల్ని బస్ మీద 13 వెళ్ళాం అనకాపల్లి నుంచి.
మాకు అది కూడా ట్రెక్కింగ్లు. ఆ ఏ పేరండి ఊరి పేరు? బిలం, అహోబిలం. ప్లస్ ముందు రోజుది అహోబిలమును ట్రెక్కింగ్లు. ముందు రోజుది మహానంది కాదు, 2 ఊళ్ళు కూడా అండి ట్రెక్కింగ్. నిలువునే మెట్లు ఇలాగే చూడడమే, ఎలా చూడడమే. అవి గంటలు గంటలు కర్రలు పట్టుకొని కొందరు నడిచారు. జలపాతాలు, రాళ్ళు, రప్పలు, నీరు, ట్రెక్కింగ్ అండి. పత్రిసార్ ఉన్నప్పుడు నేను చేయలేదు అదే. వనజా మేడం గారు ఇక్కడ రాజమండ్రి సీలేరులో పెట్టినప్పుడు ప్రతి సంవత్సరం మిస్. నాకు సేతు విజ్ఞానం అంటే ఎంతో ఇష్టం, కానీ అప్పుడు కూడా నేను మిస్ అయ్యాను. నేను ఎందుకు వెళ్ళట్లేకపోతున్నాను అనుకున్నా. కానీ అద్భుతమైన ట్రెక్కింగ్. 5,000 అడుగుల యోజనాల దూరంలో మేము ట్రెక్కింగ్. తెల్లవారు మేము బయలుదేరి సాయంత్రం 3 కల్లా మేము మధ్యాహ్నం వెళ్ళి బయలుదేరి 11 బయలుదేరి 3 మేము కిందకి దిగి వచ్చాం. 85 ఏళ్ల ఆవిడే కూడా మా టీంలో అనకాపల్లి ఆమె ఎక్కేసిందండి కర్ర పట్టుకొని. ఎంత అద్భుతం అంటే మెట్లు లేవు, నీటిలో నడ్డం, రాళ్ళులో నడ్డం, రప్పల్లో నడ్డం. అద్భుతంగా ఒకరు చేయదనిచ్చుగా మా 13 ఒక ఆమె సగం దాకా వచ్చి అక్కడే ఉండిపోయి వెనక్కి వెను తిరిగింది. కానీ ఉన్న అందరమే 12 మంది మేము. అంత బస్సులో 6 ఉండిపోయారు 40 మందికి. విజయవాడలో అనకాపల్లిలో కలిపి మొత్తం 40 మందికి 6 ఉండిపోయారు. ఉన్న డ్రైవర్లతో కలిపి అందరం వెళ్ళిపోయాం. వెళ్ళి అంత అద్భుతంగా ట్రెక్కింగ్ కూడా అండి. నేను అండపిండ బ్రహ్మాండం మనమే అయినప్పుడు అసలు పూజ అనే కాన్సెప్ట్ కానీ నేను విని వెంటనే 18 ఏ పిండము లేదు, అండము లేదు, అంతా మనమే బ్రహ్మాండమే ఉన్నాము. ఏది కూడా మన తను చాలించిన తర్వాత కూడా ఏది చేసుకోకూడదు కర్మకాండలని. అన్నిటి దగ్గర నేను టిక్కు పెట్టుకోగలిగేదాన్ని. ఇటు చదువుతున్నాం, ప్రచారం చేస్తున్నాం. పిరమిడ్లు వచ్చేయండి పల్లెటూర్లు అన్నింటిలో. మేము ప్రచారం చేసే ఊళ్ళో పిరమిడ్లు ప్లేస్లు ఇస్తున్నారు, పిరమిడ్లు కట్టిస్తున్నారు, ఓపెనింగ్లు అవుతున్నాయి. ఇన్ని అవుతున్నాయి కానీ అక్కడే నేను ఒక టిక్కు పెట్టుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను. అది కూడా ఎక్కించాడు శేఖర్. నిజంగా పిరమిడ్ మాస్టర్, గొప్ప మాస్టర్. పిఎంసీలో శేఖర్ బాబుకి కృతజ్ఞతలు. మేము ఆ ట్రెక్కింగ్ కూడా ఇప్పుడు అయింది. కానీ ఇంకేంటంటే నిశ్చలత్వం, తొనకని బెనకని ఆ స్థితి కోసం, నా కోసం నేను పాటు పడుతున్నానండి. ఇంత మంచి సమయాన్ని ఇచ్చారు. చక్కగా ఒక శ్లోకం చెప్పొచ్చా భగవద్గీత మేడం? చెప్పండి మేడం, చెప్పండి. నేను కరోనాలో తెలియకున్న శ్లోకాస్ అర్థం తెలియదు, అప్పుడు నేర్చుకోలేదు కదా. కరోనాలో అందరూ తగ్గిపోయారు, పేషెంట్లు మాత్రమే భయం ఉన్నోళ్ళు వచ్చేవారు. ఆ తర్వాత చెప్పేవారు వీళ్ళేంటి వాళ్ళు కూర్చోబెట్టి చెప్తున్నా నీకు భయం లేదనే. నో డాక్టర్ నో మెడిసిన్ పత్రిసారి చెప్పాడు మనకేం అవదు అని. అలా లాస్ట్ 2వ కరోనా నాకు వచ్చింది. అయినా ఆ రోజు కూడా నో డాక్టర్ నో మెడిసిన్. నాకు నేను చక్కగా తగ్గించుకున్నాను. కానీ అప్పుడు ఎవరో కొంతమంది వస్తే ఏంటి ఎవరు రావట్లేదు, 5 6 ఎంతమంది ఉన్నోళ్ళు వచ్చేవారు, తక్కువ మంది ధైర్యం ఉన్నోళ్ళు నా దగ్గర కూర్చోడానికి ధైర్యం ఉన్నోళ్ళు, పిరమిడ్కి వెళ్ళా పర్వాలేదు అన్నోళ్ళు వచ్చినప్పుడు ఖాళీ ఉండలేక అన్ని భగవద్గీత 700 శ్లోకాలు ఏదో తెలియని ఆరాటంలో తీసిన శ్లోకాస్ అండి. 11 శ్లోకాలు అంటే పత్రిసారి బర్త్డే టైం కదా అని 11 శ్లోకాస్లో నేను తీసుకొని రాసుకున్నవి. ఈ రోజు చూడండి ఎంతమంది ఉంటాడో భగవంతుడు. మన గురువు గాని, లోపల గురువు గాని, బయట మన ఆధ్యాత్మిక గురువు పత్రిసారి గాని, దైవం గాని, ముగ్గురు తోడై ముందే నడిపిస్తారండి మనల్ని. ఆ 11 శ్లోకాలు ఈ రోజు మాకు 700 చిల్లర శ్లోకాలు అమ్మాయి 72 తీసింది. ఆ 72లో ఈ శ్లోకాలు ఉన్నాయండి. నేను రాసుకున్నాం అప్పుడు కరోనాలో రాసుకునేవి. అవి శ్లోకం చదవడం రాపోయినా అర్థం అంతా చెప్పి వినిపించేదాన్ని అనమాట వచ్చిన జనాలకి. అందులో ఒకటి మధ్యకి నాకు బాగా అప్పుడు నచ్చింది. ఈ అమ్మాయి మాకు నేర్పించిన తర్వాత చెప్పింది, ఎంతో అర్థం ఉంది పిన్ని అని. మణిహారం అంట. ఒక భగవంతునికి పూలమాల వేస్తే ఇక్కడ పూల కుచ్చి 3 లైన్లు ఉంటాయి కదా, మణిహారం అని. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్ని చింతలు వదిలిపెట్టి ఎవరైతే అనన్య చిత్తం, వాళ్ళు పనిలోని నన్నే పరమాత్మ నాతోనే ఉంటూ సర్వకాల సర్వ అవస్థల యందును ఎవరైతే నన్నే ధ్యానింతురో, అంటే ధ్యానంలోనే ఉండిపోవడం కాదు, ఏ పని చేసినా ప్రేమతో తన కృష్ణ అంటే కృష్ణ కాదండి, ఆత్మని మన ఆత్మతోనే కూడుకొని ఉంటూ ప్రేమతోనే మనం క్లాస్ చెప్తూ ప్రేమతోనే సామానులతో ఉంటూ ప్రేమతోనే మనం ఇల్లు ఊడిస్తూ ఎవరైతే అనన్య చింతన, ఆ చింతనతో నన్నే సర్వకాల సర్వ అవస్థల యందును నాతో నన్నే ధ్యానింతురో, అంటే తనతోనే తానున్నారో అట్టి వారి యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యం.
మన యోగాలు క్షేమాలు చూస్తారంటే ఈ రోజు నేను షాప్కి వెళ్ళకుండా అద్భుతంగా మా వారు చూసుకుంటున్నారు. పూర్తి బాధ్యత లేని మా గురువు గారు, మా సారు పూర్తి బాధ్యతలు పిల్లల్ని, నా కుటుంబాన్ని, ఇటు షాపుని అన్ని చూసుకుంటున్నారు. అది అయిపోయింది ఆల్రెడీ. నేను ఇప్పుడంటే శ్లోకం నేర్చుకున్నాను కానీ మన సర్వకాల సర్వ అవస్థల యందును మనల్ని చూసుకోవడానికి మనం చక్కగా ఎవరొకరు చూసుకుంటారా బాధ్యతలు. మన బాధ్యతలన్నీ మనకి చేరువ ఏం కావాలి, మనం చేసే వర్కుని పెట్టి మనం సృష్టి కోసం ఏం చేస్తున్నాం, వెంటనే మనకి అన్ని కూడా సమకూర్చి దాన్ని సంరక్షించి వాడట. మనకు కావలసిన పదార్థాలు ఇటు భౌతికంగా తిండి కావచ్చు, ఇటు భౌతిక జీవితానికి అటు ఆధ్యాత్మిక జీవితానికి అన్ని సమకూర్చి సంరక్షించువాడు అనే అంత అద్భుతమైన అర్థం అండి. థ్యాంక్ యూ మేడం, ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు నాకు గంట సమయం. మన పిఎంసి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, మీ టీం అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా మన ఆలోచన వల్ల మనం సృష్టించుకోవచ్చు అనేసి చాలా అద్భుతంగా చెప్పారు ఈ రోజు క్లాసు. అలానే సేవ, మనకు ఏది ఇస్తామో అది పంచబడుతుంది, ఏది ఇవ్వబడితే మనకు అది పెంచబడుతుంది అనేసి చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేము. ఎస్ మాస్టర్స్, ఎస్ రమణేష్ సార్, అన్మ్యూట్ అవ్వండి సార్. నమస్తే అమ్మా. అమ్మా నమస్తే గురుగారు, థ్యాంక్ యూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు మీరు గురుగారు. అవకాశాలు ఎవరు ఇవ్వరట. పితామహ పత్రిజీ మనందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. బోధన చేయమని, ఏ వస్తే ఏ చెప్పమని, బి తెలుసుకోమని, బి వస్తే బి తెలుసుకొని సి నేర్చుకుంటే నిరంతరము తెలుసుకోవడము తెలియపరచడమే జీవితం చేయమట. నాకు మొట్టమొదటి గురువు గారు ఇచ్చిన మాట. తెలుసుకునే వరకు సమాజానికి తెలపకు, తెలుసుకున్న తర్వాత సమాజాన్ని మరవకు. అది పత్రి గారు నా జీవితంలో వచ్చినప్పుడు నాకు తెలిసిందన్నమాట. ఓహో, ఈ మహానుభావుడు అలా చెప్తున్నారని. అలాగే మనం బోధకులు అవ్వకూడదట, ఆచార్యులు కావాలి. తెలుసుకుని తెలియపరిచేవాడు బోధకుడు, తెలుసుకుని ఆచరించి ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. అలాంటి ఆచార్యులు ఎలాగో జీవించాలో ఈ పుస్తకం చెప్తుంది. సనాతన ప్రజ్ఞను నేర్పించడము ఎలా. ఈ రోజు మీరు ఆచార్యులుగా మీ అనుభవ జ్ఞానాన్ని అందించారు. ఏ అవకాశం మనకు వచ్చినా సరే దాన్ని పుణికిపుచ్చుకోవాలట. చాలా ఆనందం. అయితే తెర ముందున అందరూ కనబడతారు, తెర వెనక కనబడిన వ్యక్తులు ఉంటారు. ఆరే మన పిరమిడ్ సొసైటీలో విస్తారమైన సేవలు అందించిన వారి వెనక వాళ్ళ కుటుంబ సభ్యులు, వారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే, పత్రి గారు వచ్చింది ఈసారి మన జీవితాలు పునీతం కాదు, ఈ భూమి ఎసెన్షన్ అవ్వడం కోసం, భూమిలో పరివర్తన కోసం. మనం మారితే భూమి చైతన్యం మారుతుందని మరి పుస్తకాలన్నీ చెప్తున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా అనేక లోకాల నుంచి ఎంచుకోబడి వచ్చిన వారు మనం. చీనీ చిదంబరాల కోసం, మంది మాతబలం కోసం, వస్తు వాహనాల కోసం రాలేదు. ఆఖరి జన్మ చేసుకోవడానికి వచ్చాం. ఎవరబ్బా ఆఖరి జన్మ చేసుకుంటారంటే పత్రిక గారు చెప్పారు, ఎవరైతే ధ్యానము చేసి ధ్యాన ప్రచారము చేస్తారో వారు ఆఖరి జన్మ అవుతుంది. ఈ పుస్తకంలో రామ్తో చెప్తాడు, మీరందరూ స్వర్గ సుఖాల నుంచి వచ్చారు నాయన. 10,000 సంవత్సరాలు స్వర్గాన్ని అనుభవించి వచ్చారు. 5వ తలము కంప్లీట్ చేసి 6వ తలములో దైవాన్ని తెలుసుకోవడానికి వచ్చారు. దైవాన్ని తెలియపరిచి గురువు రుణం తీర్చుకోండి, తెలుసుకొని తెలియపరచండి, అప్పుడు మీరు ఆ ఉన్నత తలాలకు వెళ్ళిపోతారు. అయితే ఎంత తపస్సు చేసినా సరే సత్యములో జీవించాలట. మరి ఆత్మే సత్యము కాబట్టి ఆత్మానుసార జీవితము, శరీరానుసార జీవితం. అసలు మనం ఎలా జీవించాలి పుస్తకం చెప్తుంది. జీవాత్మ ప్రపంచములో ఎలా నియమాలు ఉన్నాయి, అహంకారం ఎలా తగ్గించుకోవాలి, అసలు మన జీవిత లక్ష్యం ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటే ముఖ్యంగా ఈ పుస్తకం ఎప్పటిదాకా నేను చూపించలేదు, ఈ రోజు చూపించే అవకాశం వచ్చింది. భీష్మ కర్మ సిద్ధాంతం. అసలు కర్మ ఎలా ఆచరించాలో భీష్ముడు ఒక అతనికి ఆశలుగా అనుభవించిన పుస్తకం మొట్టమొదటిసారిగా. అలాగే మన జీవితంలో ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్లు ఇవి కూడా ఆటో రైటింగ్ ద్వారా వచ్చే పుస్తకం. సి అరుణ గారికి 1993లో కర్నూలు పిరమిడ్ లో వచ్చిందట. అలాగే ముఖ్యంగా అందరం అన్ని కర్మ సిద్ధాంతం కోసం చెప్తున్నాం కానీ ఈ మరణం లేని మీరు పుస్తకంలో కర్మ సిద్ధాంతమైన ఒక చాప్టర్ ఉంది, ప్రతి ఒక్కరూ చదవాలి. ఇది చాలా ఆనందం అండి. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ పిఎంసి డిజిటల్కి విస్తారమైన సేవలు అందిస్తున్న పిఎంసికి పత్రిజీ ఆశయాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఎందరో మాస్టర్లు ఉన్నారు. అందులో అనకాపల్లి నుంచి ఎందరో మాస్టర్ ప్రకాష్ గారు కానీ, లేకపోతే బాలమ్మ గారు కానీ, ఇంకా టీం అంతా ఉన్నారు. పేరు పేరుని చెప్పాలంటుంది. విస్తారం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. ఈ రోజు లక్ష్మి గారు కూడా వచ్చారు బెంగళూరుని సేవలు అందించడానికి. ధన్యవాదాలు టీం అందరికీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఎస్ మానస గారు, అన్మ్యూట్ అవ్వండి మ్యామ్.
టైం అయింది, ఒక 2 minutes ఏదైనా డౌట్స్. నమస్తే మేడం. మీ నమస్తే అండి. అనుభవమే జ్ఞానం అనేది చెప్తా ఉంటాం కదా క్లాస్ లో. నిజంగా మీ అనుభవాలు ఎక్సలెంట్ అని చెప్తే చాలా తక్కువ మేడం. అనుభవమే జ్ఞానం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. పిఎంసి డిజిటల్ కి 40 days 40 మాస్టర్స్ అందిస్తున్నందుకు థ్యాంక్ యూ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ Thank you. ఎస్ సరోజ గారు, సరోజమ్మ అన్మ్యూట్ అవ్వండి మ్యామ్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఎంత ఇన్స్పిరేషన్ గా ఉందంటే మీ క్లాసు చాలా బాగుంది మేడం. మీరు అన్నారు కదా 7th వరకే చదువుకున్నాను అనేసి. మేడం మేము పీజీలు డబుల్ పీజీలు చేసాము, బిఈడీలు చేసాము, కానీ మాకంటే ఎక్సలెంట్ మేడం మీరు. సూపర్ గా ఉంది 5 మేడం. ఎందుకు అయిపోయింది? 5తో అనుకున్నా, ఆత్మజ్ఞానం వచ్చింది కానీ ఆ చదువులు 5లో ఉండిపోయింది. అదే మేడం. అయితే ఏంటంటే నేను ఒక 6 months నుంచే మెడిటేషన్ చేస్తున్నా మేడం. చాలా అనుభవాలు వచ్చాయి. ఇప్పుడు టైం లేదు కాబట్టి అవన్నీ షేర్ చేయట్లేదు. అయితే మా ఊర్లో నేను ఒక్కదాన్నే మెడిటేటర్ ని ఉన్నాను అని ఫీల్ అయ్యేదాన్ని మేడం. అయితే ఇక నాకు తర్వాత ఆత్మజ్ఞానులు చాలా మంది పరిచయం అయ్యారు. మాకు కొంచెం దూరంలో అంటే 30 kilometers దూరంలో ఒక పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ కి నేను ఇప్పటికి 2 times వెళ్ళాను మేడం. అక్కడికి వెళ్ళి నేను పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తుంటే ఫస్ట్ టైం నాకు ఏమని వచ్చిందంటే, నేను వర్క్ చేసే దగ్గర పిరమిడ్స్ ఉన్నాయి, చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు పిలిచినా వెళ్ళలేదు, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను అని క్వశ్చన్ చేసుకున్నాను మేడం. చేసుకుంటే అవునండి. నాకు స్కూల్ పిల్లలు యూనిఫామ్ లో కనిపిస్తున్నారు. అట్లా 3 times క్వశ్చన్ చేసుకుంటే 3 times స్కూల్ పిల్లలే కనిపిస్తున్నారు యూనిఫామ్ లో. ఓహో, అయితే పిల్లలకి నేను ధ్యానం నేర్పించాలి, ఓకే అనేసి ఇంకా అప్పుడు ఇలా కోటి విద్యార్థులు ధ్యానం గురించి తెలిసింది మేడం. ఇంకా అట్లా మా స్కూల్లో మా స్కూల్లో 250 members ఉంటారు మేడం. అందులో నేను 100 members కి ధ్యానం నేర్పిస్తున్నాను ఇప్పుడు. అవునబ్బా. సెకండ్ టైం పిరమిడ్ కి వెళ్ళినప్పుడు మేడం, మొన్న రీసెంట్ గా వెళ్ళినప్పుడు ధ్యానంలో కూర్చుంటే నాకు ఒక ఆవిడకి బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది, తనకి ధ్యానం నేర్పించాలి అని కనిపిస్తుంది మేడం. అయితే ఎవరు అనేది నాకు ఆమె క్లియర్ గా కనిపించలేదు. ఎవరికో బ్యాక్ పెయిన్ ఉందన్నమాట, ఎవరికో నేర్పించాలి అనేది నాకు అర్థమైంది. ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ కి క్యాజువల్ గా చేశాను మేడం. ఎవరికో ఇట్లా జరిగినట్లుగా అనిపిస్తుందే, నువ్వు అసలు ధ్యానం చేస్తున్నావా? తను అసలు చేయట్లేదు, కానీ ఒక 10 minutes అట్లా కూర్చో అలవాటు చేసుకో అని చెప్తున్నా ఎప్పటి నుంచో. ఇలా నాకు పిరమిడ్ లో ఇలా కనిపించింది అంటే అది నాకే బ్యాక్ పెయిన్ వస్తుంది, నాకు చెప్దూరా అని పిలిచింది మేడం. అయితే నా బ్యాడ్ లక్ ఏంటంటే, మాకు ఒక 2-3 ఫ్రెండ్స్ నాకు ధ్యానం చెప్దూరా అంటున్నారు, కానీ వెళ్ళాలి అని మైండ్ లో ఎంత అనుకున్నా తీరా ఆ టైం వచ్చేటప్పటికి ఏదో ఒక అడ్డంకి వచ్చి వెళ్ళలేకపోతున్నా మేడం. ఇది ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళాలని ఉంది, చెప్పాలని ఉంది, వెళ్ళాలని మనకున్నప్పుడు వెళ్ళాలని మనకు 100%. అందుకునే వాళ్ళు రమ్మంటున్నారు, వాళ్ళకి అడ్డు పెట్టవచ్చు, వాళ్ళ కర్మలు అయినా అక్కడ అడ్డు పెట్టవచ్చు. 100% మనం కూడా ఒక ప్రశ్న వేసుకొని కూర్చోవచ్చు. నిజంగా కంప్లీట్ గా నాకు వెళ్ళాలందా లేదా ఒక్కసారి ముందు మన సెల్ఫ్ చెక్ అయిపోతే క్లియర్ గా ఉన్నాం అనుకోండి, మనకు బాధ ఉండదు. అప్పుడు ఎప్పుడు వాళ్ళకి మనకి కూర్చొని ఆ ధ్యానం నేర్పించే సమయం రావాలా, అది వచ్చి తీరుతుంది. కాబట్టి వాళ్ళకి ఏమైనా అడ్డు పెట్టొచ్చు. అలా కూడా మనం అది చాలా థ్యాంక్స్ అండి. స్కూల్ వరకు మేము ఇదివరకు చూసాం, ఇప్పుడు స్కూల్ వరకు కూడా మేము 11 రోజులు అది చేయాలనుకుంటున్నాం. నాకు మెసేజ్ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. నేను భగవద్గీత చదువుదాం అనుకుంటున్నా కానీ మా పాపకి కొనిచ్చాను బుక్. మా పాప చదువుతుంది కానీ నేను చదవలేకపోతున్నాను మేడం. మీ అనుభవం ఇప్పుడు నేను చదువుతాను మేడం. మనం తీయాలి అది మెసేజ్, మనకి భగవంతుడు కృష్ణుడు అది ఇచ్చాడు మనకి ఇప్పుడు. అదే మేడం. చాలా చెప్పారండి, భగవద్గీత కోసం మనం అందరం నేర్చుకోవాలి అంతే. అదే మేడం. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా ఇన్స్పైర్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. జ్ఞానాన్ని మాకు జూమ్ సెషన్ కి వచ్చి అందించారు. మీకు చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.
ఓకే మాస్టర్స్, మరలా రేపు మరొక ప్రోగ్రామ్ లో కలుద్దాం మాస్టర్స్. అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. అలానే పిఎంసి డిజిటల్లో ఇప్పుడు అక్కడ కడతలో జరుగుతున్న పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు అనే ప్రోగ్రామ్ లైవ్ లో వస్తుంది మాస్టర్స్. ఒకవేళ పిఎంసి డిజిటల్లో రాకపోతే పిఎంసి ఛానల్లో వస్తుంది, ప్రతి ఒక్కరు చూడండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.